ఎవాంజలిస్ట్ ఆశీష్ కుమార్ గారు, ప్లీజ్ మీరు ముందుకు రావాలని కోరుతున్నాను. చప్పట్లు కొడదాం. నాకు ఫేస్బుక్లో పరిచయం ఎవాంజలిస్ట్ ఆశీష్ కుమార్ గారు. ఆయన సాక్ష్యాన్ని నేను విన్నాను, తాను చేస్తున్న పరిచయం చూశాను. నేను ఎందుకో ఆలోచన వచ్చింది, నాకు నా వైఫ్కి ఆలోచన వచ్చింది, ఒకసారి మన సంఘానికి పిలిస్తే కొంతమంది సాక్ష్యం విని బలపడతారు కదా, ఓకే, ఎవరైతే ఈ సాక్ష్యం వింటారో కొంచెం ప్రభులో ఇంకా ఎదుగుతారు కదా, లేదా వారి మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకొని ఇంకా బలంగా ఉంటారు కదా అని ఒక ఆలోచనతోనే పిలవడం జరిగింది. ఓకే, సో చాలా సంతోషం. మనతోనే సాక్ష్యము వాక్యమును పంచుకుంటాడు. తన జీవితంలో దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించాడో, తన లైఫ్ స్టోరీ ఏంటిదో, ఎలాగా ప్రభులోకి వచ్చాడో, ఎలాగా ప్రభు హెచ్చించాడో, ఎలా వాడుకుంటున్నాడో ప్రతి విషయాన్ని మనకు తెలియపరుస్తాడు. ఓకే, ఎవరు డిస్టర్బ్ కావద్దు, ప్లీజ్ కూర్చొని దయచేసి సాక్ష్యము వాక్యం విని ప్రభుని స్తుతించాలా. ఆమేన్, హల్లెలూయా. ఓకే, మనము దాని యందు మనం సంతోషించాలా. ఓకే, సో నేను ఎక్కువ లేట్ చేయను, ఓకేనా? ఖచ్చితంగా లేట్ చేస్తా. ఈరోజు మీరు లేట్ వచ్చినారు కదా, ఖచ్చితంగా లేట్ చేస్తా. ఈరోజు చూస్తే అక్కడ కూర్చొని బ్రదర్కి నేను చెప్తా, ఇట్లా అంట, ఆయన పెంచుతూ ఉంటాడు. ఓకే, ఈరోజు మిమ్మల్ని 5 గంటల కుదరా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఆశీష్ కుమార్ గారికి నేను సమయం ఇస్తూ ఉన్నాను. చప్పట్లు కొడదాం. ఓకే, సో థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. నాకు నేను కాల్ చేసిన తర్వాత మెసెంజర్లో మెసేజ్ పెడితే వారం రోజుల తర్వాత చూశారు. వారం రోజుల తర్వాత చూసి సరే అన్నాడు. ఓకే, అయిపోయింది. మళ్ళీ మొన్నటి దినాన మళ్ళీ కాల్ చేసి మళ్ళీ గుర్తు చేస్తే ఫోటో పంపించాడంటే నిన్న పంపించాడు. ఓకే, నిన్నటి దినాల పోస్టర్ చేయడానికి ఆయన పోస్టర్ చేసి ఆయన ఎప్పుడు పంపించాడు, పొద్దున 4 గంటలకు పంపించాడు. ఓకే, సో నో ప్రాబ్లం, ఇది ప్రభు నడిపించాడు అంతే. వి ఎక్స్పెక్ట్ సో మచ్, మనం ఎంతగానో ఆశించవచ్చు, తప్పులేదు, కానీ ప్రభు ఎవరు నడిపించాలో వాళ్ళు నడిపిస్తాడు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సమయాన్ని ఆశీష్ కుమార్ గారికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఇప్పుడు పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు, మీ చర్చికి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. ఆశీష్ గారు అని చెప్పేసి అంటున్నారు కదా, ఒకప్పుడు మాకు ఇటువంటి విలువ లేదండి. మాకు ఎప్పుడు ఈ విలువ వచ్చింది? ఎప్పుడైతే యేసు ప్రభు మా జీవితంలోకి వచ్చినాడో దాని తర్వాత మాకు ఈ విలువ వచ్చింది. ఒకప్పుడు మమ్మల్ని ఏమనేటోళ్ళు, తాగుబోతోళ్ళు, గంజాయి తాగేటోళ్ళు అని చెప్పి ఎవరు మమ్మల్ని దగ్గరికి రానియకపోతుండే. కానీ ఎప్పుడైతే మా జీవితాలను యేసు ప్రభు చేతిలో పెట్టినామో, ఇప్పుడు మా కోసం ఒక 200-300 మంది వెయిట్ చేస్తారు. ఇప్పుడు అన్న అంటున్నాడు, అసలు టైమే దొరకలేదు బ్రదర్కి. అప్పుడు పని పాట లేకుంటే, పని పాట ఏముండకపోతుండే, ఇంటికాడ తిరగడమే. దేవుడిని అప్పుడు ఎంత బాధ పెట్టినానో, ఇప్పుడు దేవుడు నాకు ఒక అల్లం తినే టైం కూడా ఇస్తలేడు. అంటే దేవుడు అంత ఘనంగా వాడుకుంటున్నాడు. సో ఈ అటు ఇటు ప్రాంతంలోకి తిరగడము, కొంచెము సర్ది కూడా వచ్చింది. వాయిస్ క్లియర్గానే ఉందా అండి? ఓకే, అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఆశీష్ కుమార్, నేను ఉండేది మల్కాజ్గిరి, ఉప్పర్గూడ అని చెప్పేసి, మాది మల్కాజ్గిరి అని చెప్పేసి పెద్ద ఏమంటారు, క్లాస్ ఏరియా కాదు, మాస్ ఏరియా. పక్కనే పిట్టల బస్తీ. రాత్రి పోయి ఇట్లా డోర్ కొడితే కోటర తెచ్చి ఇచ్చేస్తారు. ఇప్పుడు అన్నీ బంద్ అయిపోయినాయి. అవి 8 years కింద ముచ్చట చెప్తున్నాయి ఇవంతా. మా ఇంట్లో 2 అన్నదమ్ములు, నేను లాస్ట్ చిన్నోన్ని. మా ఇంట్లో ఎంత అల్లారు ముద్దుగా మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఒక మాట అనకపోతుండే నన్ను. నాకు 2 అన్నదమ్ములు. ఇప్పుడు చూడండి, బంజారాయిల్స్లో పుట్టినవాడు ఎట్లా తయారవుతాడు? బంజారాయిల్స్లో ఎట్లుంటారు? డాక్టర్లు, లాయర్లు, వాళ్ళని చూసి వాళ్ళు అట్లా తయారవుతారు. ఇప్పుడు మా ఏరియాలో ఎవరున్నారు?
డాక్టర్ లేడు, లాయర్ లేడు, ఎవరు లేడు. పొద్దుగా లేవగానే అంబర్ వేయాలా, గుట్కేయాలా, సిగరెట్ తాగాల, మందు తాగాల. మేము కూడా వాళ్ళని చూసి ఆ చెడు అలవాట్లకి బానిస అయిపోయినాం. మమ్మీ డాడీ చిన్న జాబ్ చేసుకునేటోళ్ళు, చిన్న డ్యూటీ చేసుకుంటారు. మా మమ్మీ డాడీ ఇద్దరు అన్నదమ్ములు. అప్పుడు ఇక ముగ్గురం అన్నదమ్ములం చదువుకునేటోళ్ళం. నాకంటే ఇద్దరు ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు, నేను లాస్ట్ చిన్నోన్ని. ముగ్గురిని మా మమ్మీ డాడీ చదివించేటోళ్ళు. ఇక పరిస్థితి బాగాలేదు ఇంట్లో. మా ఇద్దరు అన్నదమ్ములు చదువు బంద్ చేసేసినారు. అమ్మ ఫీజు కట్టడానికి అయితలేదు కదా, మేమిద్దరం కష్టపడతాము, డాడీ నువ్వు మేమిద్దరు అన్నదమ్ములం కష్టపడి తమ్ముడిని చదివిపిద్దాం మమ్మీ, తమ్ముడు పెద్దగా లాయరో, డాక్టరో, ఆర్మీయో ఏదో ఒకటి అవుతాడు కదా అని చెప్పేసి వాళ్ళు నా మీద ఆశలతోటి మా ఇద్దరు అన్నదమ్ములు నా కోసం చదువు సాక్రిఫైస్ చేసి నన్ను చదివించినారు. నేనేమో ఒక 4th 5th క్లాస్ వరకు బాగానే పోయినా. ఇక 5th క్లాస్లోనే నాకు ఒక పెద్ద మైండ్ వచ్చేసింది. ఏం మైండ్ అంటే డాన్ అయిపోవాలా. ఎందుకంటే మల్కాజ్గిరిలో బోనాల పండుగ అప్పుడు, గణేశుని పండుగ అప్పుడు కొట్లాడుకునేటోళ్ళు, నెత్తిలు పలగొట్టుకునేటోళ్ళు, పోలీస్ స్టేషన్లలోకి వెళ్ళేటోళ్ళు. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు ఒకడు తీసుకొని వచ్చి సిగరెట్ ఇచ్చేస్తాడు. అన్న డాన్ అన్న నమస్తే బాగున్నావా అంటాడు, సిగరెట్ ఇచ్చేస్తారు. మళ్ళీ వీడేదో వరల్డ్ కప్ తెచ్చేసినట్టు ఏమందో నెత్తి వలగొట్టి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వస్తుంటే 10-20 మంది పిల్లలు పోయి వానికి సిగరెట్ తాగిపించేటోళ్ళు, బీర్ ఇచ్చేటోళ్ళు. డైరెక్ట్ బార్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వానికి ఇంకా ఒక రాజు రాగా మర్యాద. మేము చూసుకునేటోళ్ళం, ఏంద్రా పెద్ద డాన్ అయితే ఇంత మర్యాద ఇస్తారా, అయితే మనం కూడా డాన్ అయిపోదాం, సిగరెట్లు మందు అన్నీ ఫ్రీగా దొరుకుతాయి, అందరు మనల్ని పొగుడుతారు అని చెప్పేసి నాకు 5th క్లాస్లోనే 4th క్లాస్లోనే డాన్ అయిపోదామని చెప్పేసి ఆలోచన వచ్చింది. ఎందుకంటే వాళ్ళు కొట్లాడుకునేటప్పుడు మేము చూసుకునేటోళ్ళము, మాకు కూడా ఒక డాన్ అయిపోవాలనే ఆలోచన వచ్చింది. మా 4 సహోదరులు ఉంటారు, వాళ్ళకు కూడా సేమ్ ఆలోచన వచ్చింది. అయిపోదామారా డాన్ అంటే అయిపోదామని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఆ రోజు నుంచి ఆ 4 స్నేహితులు నేను. మా అమ్మ అంత ప్రయాసపడి, పాపం మా అమ్మ ఎంత ఎడ్డిదంటే మా అమ్మకి చదువు రాదు, ఏం రాదు. మా అమ్మకి నేను ఏది చెప్తే నమ్మేస్తుంది. అమ్మ నేను పట్టుకున్న కుందెలకి 3 కాళ్ళు అంటే రైట్ అంటుంది మా అమ్మ. అంత ఎడ్డిది పాపం, డ్యూటీ చేయడం తప్ప ఆమెకి ఏం తెలియదు మా అమ్మకి. మా అమ్మ అంత ప్రయాసపడి నన్ను చదివించేది. నేనేమో స్కూల్కి వెళ్ళడం బంద్. ఇంకా మమ్మీ ముందేమో మంచిగా స్కూల్ డ్రెస్ వేసుకునేటోడిని, బ్యాగ్లో ఇంకొక డ్రెస్ దాచిపెట్టుకునేటోడిని. ఆ రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళగానే మా బ్యాగులన్నీ ఆ గుంతలు వేసేసి అన్ని చెట్లు కప్పేసి స్కూల్ డ్రెస్ దాంట్లో వేసేసి సివిల్ డ్రెస్ వేసుకునేటోడిని. మా 4 దోస్తులు కూడా అంతే, వాళ్ళు కూడా స్కూల్ డ్రెస్ అంతా ఇప్పేసేటోళ్ళు, సివిల్ డ్రెస్ వేసుకునేటోళ్ళము. సాయిరామ్ థియేటర్ ఇంకా రాఘవేంద్ర థియేటర్ మల్కాజ్గిరిలో సినిమా థియేటర్లకి వెళ్ళిపోవడం. ఈ సినిమా థియేటర్లలో ఇక ఆ హీరోని చూస్తే సిగరెట్ తాగుతాడు. మాకు సిగరెట్లు అలవాటు అయినాయి. వీడిపోయి వాళ్ళ తాతది బీడీ ఎత్తుకొని వస్తాడు, వీడిపోయి సుట్టు ఎత్తుకొని వస్తాడు. ఇక అందరమో రైల్వే ట్రాక్ మీద కూర్చొని దగ్గుకుంటా అది సిగరెట్లు అలవాటు అయిపోయినాయి. ఎందుకంటే డాన్లు అన్నప్పుడు సిగరెట్లు తాగుతారు. ఇప్పుడు మనం డాన్ అవ్వాలంటే సిగరెట్ తాగాల. చిన్నగా ఉన్నప్పుడు ఆ మైండ్ సెట్ ఉంటుండే. ఒక 8 months మేము, మమ్మీ ఏమో స్కూల్కి వెళ్తును అని చెప్పేసి అనుకునేది, మేము స్కూల్కి వెళ్ళడం లేదు, ఏం లేదు. ఒక 8 months బయటనే తిరగడం. ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే ఒక ఫోన్ వచ్చేస్తుంది, ఏమమ్మా కుమారుడు వస్తలేడు స్కూల్కి అని. అప్పుడు ఫోన్ చేసేటోళ్ళు లేరు, ఎవరు లేరు. ఇక రైల్వే ట్రాక్ల మీద తిరుక్కుంటా, మళ్ళీ ఇంకా మేము కిందికి రాకపోతుండే, ఇట్లా కాలనీలోకి వెళ్ళి తిరుక్కుంటా రోడ్డు మీదకి రాకపోతుండే. ఎందుకు, మా పీటీ సార్ తిరిగేటోడు, మళ్ళీ ఏడబట్టుకొని క్లాస్కి తీసుకెళ్ళిపోతాడని ఆ రైల్వే ట్రాక్ల మీదకి వెళ్ళి తిరిగేటోళ్ళం. ఇప్పుడు చూడండి, ఒక దొంగతనం చేసిన వానికి పోలీస్ వ్యాన్ చూడగానే భయం అవుతుందా కాదా? ఎందుకు భయం అవుతుంది? వాడు దొంగతనం చేసిండు కాబట్టి ఆ పోలీస్ వ్యాన్ చూడగానే భయం అవుతుంది. ఇప్పుడు మేము కూడా దొంగలము. ఏం దొంగలం? మేము స్కూల్కి వెళ్ళని దొంగలం. ఇప్పుడు ఇంటికి రాగానే భయం అవుతుంది. ఇల్లు దగ్గరికి రాగానే గుండె మొత్తం ఒక 100 స్పీడ్లో కొట్టుకుంటుంది. మమ్మీకి తెలిసిపోయిందా అని చెప్పేసి. సిగరెట్లు అలవాటు అయిపోయినా అదే చిన్న ఏజ్లో.
ఎందుకంటే మాది మొత్తం స్లమ్ ఏరియా అది. చిన్నోళ్ళ కాడ నుంచి పెద్దోళ్ళ వరకు అందరు సిగరెట్లు తాగేటోళ్ళే, గుట్కలు తినేటోళ్ళే. ఇవో నాకు 2 ఏళ్ళు పోతాయి, ఎక్కువ పోవు. అంత మాస్ ఏరియా, అంతా గుట్కలు ఇచ్చేటోళ్ళే. అప్పు సాయంత్రం ఇస్తానా ఈ 2 ప్యాకెట్లు అంటే ఇచ్చేటోడు, మళ్ళీ సాయంత్రం అడిగేటోడు వాడు. నాకు 2 ఏళ్ళు పోతాయి. అన్ని మనం గుట్కలు తినేటోడిని, గుట్కలు లేకపోతే ఉండలేను ఇంకా నేను. జేబులో ఇట్లా పుడీలు ఉంటుండే. మాకు కొంతమంది మా దోస్తు వాళ్ళు అయితే గుట్క పాండూరు అని పేరు అనేటోళ్ళు. నిజంగా మీ ముందు నేను ఏదో బిల్డప్ కొట్టి నేను పెద్ద పాషు నేను అది అంటే రహస్యంగా ఉన్నది ఏది బయలుపరచబడక మానదు. మీ ముంగట యాక్టింగ్ కొట్టి పోయినాను అనుకో, ఎవడో ఒక రోజు చెప్తాడు ఆశీష్ అని చిల్లర జీవితం ఉండే అన్న ఇప్పుడు మార్చబడ్డది. కాబట్టి ఉన్నది ఒప్పుకోవాలా. మీ ముందు నేను ఏదో బిల్డప్ కొట్టి పోనీకే కాదు. నేను చనిపోతే నా దేవుని దగ్గరికి పోతా, మీ దగ్గరికి కాదు. చనిపోయిన అంతరం నా దేవుడు మెచ్చుకున్న జీవితాన్ని నేను గడుపుతా అంతే. నా దేవుడే నన్ను బ్రతికించుకున్నాడు, ఆయననే నన్ను కాపాడుకున్నాడు. ఈ దొంగోడు ఎట్లయితే పోలీసు వ్యాన్ని చూసి భయపడతాడో, ఎందుకంటే వాడు దొంగతనం చేసిండు. ఇప్పుడు మేము స్కూల్కి వెళ్తలేము, ఇల్లు దగ్గరికి రాగానే గుండె 200 స్పీడ్లో కొట్టుకునేది. ఇక వాసన రావద్దని చెప్పేసి ఆ జామాకులు ఉంటాయి కదా, జామాకులు తెంపి నోట్లు వేసుకొని నమ్లి ఉంచేసేటోళ్ళం. అది సెంటర్ ఫ్రూట్. ఇంకా అప్పుడులా మామిడి ఆకులు తీసుకోవాలా, చేయిలకు రుద్దుకోవాలా, సిగరెట్ వాసన పోవాలని. ఇక ఇల్లు దగ్గరికి రాగానే ఇక టిఫిన్ అక్కడ పడేసి, మా అమ్మ గిన్నెలు తోముకుంటా కూర్చునేది పాపం. టిఫిన్ అక్కడ పడేసి, టిఫిన్కి ఇట్లా పడేసి ఏదో చదువుకొని వచ్చిన వాళ్ళలాగా బిల్డప్. మా అమ్మ ముందుకు వచ్చి, అమ్మ వాట్ ఆర్ డూయింగ్, ఈటింగా, వాట్ ఆర్ డూయింగ్, ఐఎమ్ గెట్టింగ్ లేట్, టైమ్ 3, 4, ఐఎమ్ ఈటింగ్ ఫాస్ట్. తినాలి, మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ నాకే వచ్చేలాగా ఉందని మా అమ్మలు అనేటోడి. మా అమ్మ గిన్నెలు పక్కన పడేసి టకటక లేచి అన్నం తినిపించి అన్నం తీసుకొని వచ్చేది. అన్నం తినేటోడిని పాపం మా అమ్మకి తెలియదు, అది మాట్లాడింది ఇంగ్లీషా ఏందో కూడా నాకు తెలియదు. అది మా అమ్మని చూడగానే లోపలికి వెళ్ళి తన్నుకొని వచ్చేసింది ఇంగ్లీషు, కానీ అది ఇంగ్లీష్ కాదు. మా అమ్మకి తెలియదు కాబట్టి ఏదో మాట్లాడేసిన మా అమ్మమ్మ గడ పోయి, మా అమ్మలమ్మ ఇదే ఇంగ్లీష్ అనుకుంది పాపం. మా డాడీ వాళ్ళు వచ్చినాక మా మమ్మీ అంటుండు, తమ్ముడు ఎట్లా ఇంగ్లీష్లో మాట్లాడింది తెలుసారా అని మా అన్నలతో చెప్తుంది, మా డాడీతో చెప్తుంది. మళ్ళీ ఒకసారి మాట్లాడరా అన్నది, మళ్ళీ ఏదో ఆగేసి లోపలికి గురికిపోయినా. ఇంకా అంటే మా ఖాందాన్లో అందరు మంచిగా చదువుకున్నారు. మా అమ్మ పాపము, నేను, మా కుటుంబంలో నా చిన్న కొడుకు మంచిగా చదువుకొని పెద్ద ఏదో అవుతాడు అని ఎంతో ఆశలతో మా మమ్మీ ఉండే. ఇక కొన్ని రోజుల తర్వాత మా అమ్మ స్కూల్కి వచ్చింది. ఏందమ్మా నా కుమారుడు బాగానే చదువుకుంటుండా అని చెప్పేసి. ఇది కాక ముందుకు సేమ్ ఒక 8 months ఇట్లనే డైలాగులు రావాలా, ఇంగ్లీష్లో మాట్లాడాలా, మళ్ళీ మా అమ్మ 10 రూపాయలు 5 రూపాయలు మళ్ళీ పొద్దుగాల అడుక్కోవాలి కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు. సేమ్ ఇట్లా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే 10 రూపాయలు 20 రూపాయలు టోపీ పెట్టేటోళ్ళు మా అమ్మకి. ఆ 10 రూపాయలు తీసుకొని సాయిరామ్ థియేటర్లో ముందు పోయి కూర్చునేటోళ్ళం, సినిమా థియేటర్లో. ఇక స్కూల్ అయిపోయింది, మళ్ళీ ఒకరోజు ఇంటికి వచ్చిన. అప్పటికి మా అమ్మ స్కూల్ దగ్గరికి పోయింది. స్కూల్ దగ్గర పోయి కనుక్కుంది, ఏందమ్మా నా కుమారుడు వస్తుండ స్కూల్కి, బాగానే చదువుకుంటుండంట కదా, ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగా ఉందంట కదా మా ఓన్కి అని చెప్పేసి మా అమ్మ అడిగింది. మీ కుమారుడు ఇప్పటికి 8 months అవుతుందమ్మా, స్కూల్కి వస్తలేడు అని చెప్పేసి టీచర్ అన్నది. లేదు నా డైలీ నా కుమారుడు స్కూల్కి పోతుండు, మీరు ఏదో అబద్ధం ఆడుతున్నారు అని చెప్పేసి మా మమ్మీ ఫైటింగ్కి దిగిపోయింది. ఇంకా అక్కడనే వాళ్ళతోటి ఇక క్లాసులకు తీసుకెళ్ళారు మా అమ్మని. ఇక మా దోసి వాళ్ళంతా క్లాసులు ఉంటారుగా, వస్తలేడు 8 monthsకి వెళ్ళి వస్తలేడు అని చెప్పేసి మా అమ్మకి చెప్పేసినారు. ఇక ముద్దులో కొడుకుని నేను మా ఇంట్లో ఏది బంగ్ కొడుతున్నాము. ఇక కొంతమంది ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటోళ్ళు వాళ్ళు అనుకోగలరు, ఇక నేను కూడా మా అమ్మకి స్కూల్కి వెళ్ళాను అసలు మాటలు మాట్లాడకండి, చదువుకోండి. ఇక మా అమ్మకి దొరికిపోయినా సేమ్ ఇక వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడిన చెంప మీదకెళ్ళి కొట్టింది. నేను ఇప్పుడే పోయి స్కూల్లో కనుక్కున్న 8 monthsకి వెళ్తలేవంట స్కూల్కి నువ్వు అని చెప్పేసి మా అమ్మ నన్ను కొట్టింది. కానీ ఏడుచుకుంటూ కొట్టింది, ఆ బాధ వేరే కదా.
మామూలుగా కొట్టే పెయిన్ వేరే. మా అమ్మ కొట్టింది బాధతోటి, ఏడుచుకుంటా నన్ను కొట్టింది. చిన్న కుమారుడివి నువ్వు, ఏమైనావురా, ఎటు వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తలేవంట అని చెప్పేసి బాధతోటి మా అమ్మ నన్ను కొట్టింది. నేనేమో మా మమ్మీతోటి నేను స్కూల్కి వెళ్ళా మమ్మీ అని చెప్పేసి అన్న. తల్లి ప్రేమ కదా, 8 months నుంచి వీడు స్కూల్కి వెళ్తలేడంటే మళ్ళీ ఇంకేమన్నా చేసుకోగలడు అని చెప్పేసి మా అమ్మ, సరే నాన్న ఈ వెళ్ళకి స్కూల్కి, ఏం చేస్తావు నువ్వు అంటే నేను డ్యూటీ చేసుకుంటా మమ్మీ అని చెప్పేసి అన్న. అది సరే అని చెప్పేసి ఎల్బీ నగర్లో మెకానిక్ షాప్లో నన్ను పనికి పెట్టేసినారు. ఆ మెకానిక్ షాప్ వాడు మా మామ వాళ్ళ దోస్తు. ఆల్రెడీ మా ఇంట్లో మా ఇద్దరు అన్నాలంటేనే నేను పడను. వాడు మెకానిక్ షాప్ వాడు ఊక్కడ తిడుతున్నాడు అని చెప్పి పాన తీసుకొని వాడిని నెత్తి వలగొట్టి ఆ నుంచి బయటకు ఉరుకొచ్చేసిన. మళ్ళీ మా మమ్మీ వాళ్ళు వెళ్ళి వానికి, ఎందుకంటే డాన్ అవుదామని ఆలోచనలు ఉన్నాం కదా, డాన్ అవ్వాలా. ఇక మా మామ పోయేసి మా మమ్మీ వాళ్ళు వెళ్ళి ఇక కొన్ని పైసలు ఇచ్చేసి ఏమనుకోకన్నా అని చెప్పేసి అక్కడ ఆయన హాస్పిటల్ చూపెట్టి మళ్ళీ ఇంటికి వచ్చారు. మా అమ్మ నన్ను కొట్టింది. ఏంద్రా చదువుకోని అంటున్నావు, పని చేయని అంటున్నావు, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు అంటే, మమ్మీ నేను చదువుకోను, పనికి పోను, ఇంటికన్నా ఉంటా. తల్లి ప్రేమ కదా, అప్పటికి నన్ను క్షమించింది. సరే నాన్న నీ ఇష్టము, నువ్వు ఏమన్నా చేసుకో. కానీ బాధపడుతుంది మా అమ్మ. చాలా పెద్ద సంఘటన జరిగింది కానీ మీకు షార్ట్గా చెప్తున్నా. ఏడిచింది మా అమ్మ, నా కాళ్ళు మొక్కింది, చదువుకోరా, మన ఖాందాన్లు ఎవరు లేరు చదువుకున్న వాళ్ళు, మా అన్న వాళ్ళు పిల్లలు బాగా చదువుకోరు, నువ్వు కూడా చదువుకోవాలరా, మీ ఇద్దరు అన్నలు చదువుకోలే, నీ మీద ఎన్ని ఆశలతో మేము ఉన్నాము అని చెప్పేసి మా మమ్మీ మా డాడీ ఎంతో బాధపడ్డారు. కానీ నేను మళ్ళీ వాళ్ళ మాట వినలే. ఇప్పుడు ఏం చేస్తావు అంటే ఇక ఇంటికన్నే. సరే అని చెప్పేసి ఇక నువ్వు వెళ్ళకు నాన్న ఇక స్కూల్కి కూడా అని చెప్పేసి మా మమ్మీ యాక్సెప్ట్ చేసింది. ఇక పొద్దుగాల లేవాలా, ఇంత అన్నం తినాలా, ఆ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళాలా, గుడి దగ్గర కూర్చోవాలా, ఇక సిగరెట్లు తాగాలా, ఇంటికి రావాలా. ఇదే పని, ఇంకా తినాలా, లేవాలా, సిగరెట్లు తాగాలా, ఇంటికి రావాలా. ఎవరన్నా పెద్ద పెద్ద అన్నవాళ్ళు తిరుగులాటలకి వైన్స్లలోకి పోతారు కదా, ఇక వాళ్ళతో బైక్ మీద ఎక్కి, అరే ఆశీష్ రారా వైన్స్కి పోయి చూద్దామంటే వాళ్ళతో కూర్చొని వైన్ షాప్కి వెళ్ళి ఇక మందు బాటిల్ అన్నీ వెనక పట్టుకొని కూర్చునేటోళ్ళని, వాళ్ళు ఇంటికి వచ్చేటోళ్ళు ఇంకా నన్ను తీసుకొని. ఆ కొట్లాటలలో, ఆ పంచాయతీలలో అన్నిట్లలో వాళ్ళతోటి తిరగడం. ఇంకా వాళ్ళు అటు తిరిగినప్పుడు మెల్లగా మందు తీసుకొని టేస్ట్ చూడడం కొంచెం కొంచెం. అట్లా కొన్ని 5th క్లాస్లో నేను బంద్ చేసినానంటే నా క్లాసు స్కూలు. ఇక మా ఫ్రెండ్స్ అందరిది 10th అయిపోయే వరకు నేను వీళ్ళతో తిరగడం. ఇంకా బయట వాళ్ళతో వైన్ షాప్లకి ఈ అన్నతోటి ఆ అన్నతోటి వైన్ షాప్లలో తిరగడం స్టార్ట్ చేసేసిన. ఇంకా ఇక మా దోస్తు వాళ్ళ అందరిది 10th అయిపోయింది, అందరూ కాలేజ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తున్నారు. ఇక నాకు కూడా కాలేజ్కి వెళ్ళాలని ఆశ వచ్చింది. నేను కాలేజ్కి వెళ్ళాలంటే నా దగ్గర సర్టిఫికెట్ లేదు. నన్ను కాలేజ్లో జాయిన్ చేసుకుంటారా? లేదు. అప్పుడు మా దోస్తు వాళ్ళ అందరిది కాలేజ్ 10th అయిపోయింది, కాలేజ్కి వెళ్తున్నారు వాళ్ళు. అప్పుడు స్కూల్లో మాట్లాడుకునేటోళ్ళం, మామ ఈ స్కూల్ డ్రెస్ ఎప్పుడు ఇప్పేస్తాము, ఎప్పుడురా మనం సివిల్ డ్రెస్ వేసుకోవాలా, ఎప్పుడురా మనం కాలేజ్కి వెళ్ళాలా అని చెప్పి స్కూల్లో ఉన్న టైంలో మాట్లాడుకునేటోళ్ళం. ఇప్పుడు వాళ్ళు అందరిది 10th అయిపోయింది, కాలేజ్కి వెళ్తున్నారు. ఇక నాకు ఆశ వచ్చింది వాళ్ళని చూడగానే. ఇక నేను కూడా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ నేను చదువుకుంటానే, డాక్టర్ అయితేనే, పోలీస్ అయితేనే. పాపం ఎన్నోసార్లు మా అమ్మని మోసం చేసిన. మా అమ్మ సరే నాన్న అని చెప్పేసి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చింది నాకు. ఇక లాలాపేటలో నేను ఓపెన్ 10th రాసిన, శ్రీదుర్గ స్కూల్ ఉంటుంది. ఓపెన్ 10th ఐడియా ఉందా? 5-6 వేలు ఇచ్చేస్తే 10th సర్టిఫికేట్ ఇప్పించేస్తారు వాళ్ళే. అట్లా 10th సర్టిఫికేట్ తీసుకున్నా. ఆ 10th సర్టిఫికేట్ తీసుకుంటే భవన్స్లోనో లైవ్లోనో పెద్ద పెద్ద కాలేజీలలో రాదు సీటు, చిన్న చిన్న కాలేజీలలో వస్తుంది. నాకేమో సిల్వర్ జూబ్లీలో వచ్చింది ఈసీఎల్ కాలేజీలో జాయిన్ అయినా. ఇప్పుడు కాలేజీలో జాయిన్ అవుతున్నా, ఇప్పుడు ఎట్లుండాలా, కటింగు, డ్రెస్సు అన్నీ ఉండాలి. ఇప్పుడు నాకు సప్నంలోకి వెళ్ళి నా ప్యారడైజ్ దగ్గర అక్కడికి వెళ్ళి ఇక్కడ ఒక కమ్మ కుట్టిపించుకున్నా, ఇక్కడొకటి, ఈడొక 2, ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఫొటోస్ ఉంటే బాగుండన్నా.
ఇక్కడ ఒక 2 కమ్మలు గుర్తించుకున్నాను. ఆడవాళ్ళు గుర్తించుకుంటారు కదా అమ్మ కమ్మలు. ఇక్కడ 2 కమ్మలు నాకు, ఇక్కడ 2, ఇక్కడ 1. ఎందుకంటే కాలేజ్కి వెళ్తున్నాము, ఆడ పోగానే అమ్మాయిలంతా చూసి నన్నే ప్రేమించాల అని నా ఆశ. ఇక కటింగ్ చేయించుకున్నా, సైడ్ అంతా గుండు, ఇటొక కలరు ఇటొకటి కలరు. మీరు నా యూట్యూబ్ ఛానల్లోనో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కొట్టి చూసుకోండి, దాసారాం ఆశీష్ కుమార్ అని. నా పాత ఫోటోలు మీకు దాంట్లో కనిపిస్తాయి. ఇటు సైడ్ అంతా గుండు, ఇటొక కలర్ ఇటొక కలరు. ఇప్పుడు కమ్మలు కుట్టించుకున్నాను, కటింగ్ చేయించుకున్నా. ఇంకేం కావాలా? డ్రెస్సింగ్ కావాలా. చాలామంది ఇప్పుడు షార్ట్ లెంతులు, యాంకిల్ లెంతులు ఇప్పుడు వేసుకొని తిరుగుతున్నారు. నేను 2011లోనే 10లోనే అసలు ప్యాంటులు వేసి విడిచిపెట్టేసిన. నా ప్యాంట్ ఎంత టైట్గా కుట్టించుకున్నట్టు ఉందంటే, ఆ ప్యాంట్ వేసుకోవడానికి ఒక కవర్ వేసుకొని ప్యాంట్ వేసుకునేటోని. ఇప్పుడు స్ట్రెచబుల్ ప్యాంట్లు వచ్చినాయి, అప్పుడు నాన్ స్ట్రెచ్చే ఉంటుండే ప్యాంట్లు ఎక్కువ. కొన్నిసార్లు ప్యాంట్ వేసుకుంటుంటే పడిపోయేటోని, అంత టైట్గా నేను ప్యాంట్ కుట్టించుకునేటోని సప్నలోకల. ఇవన్నీ వచ్చేసినాయి. కటింగ్ చేయించుకున్నా, కమ్మలు కుట్టించుకున్నా, మంచి జీన్స్ కొనుక్కున్నా, టీషర్ట్లు కొనుక్కున్నా, మంచి అప్పుడులోనే షూస్ కొనుక్కున్నా. ఇంకేం కావాలా? టాటోలు కావాలా. అప్పుడు టాటోస్ వేయించుకున్నా. ఇది ఇప్పుడు కాదు, నేను వేయించుకున్నా అని చెప్పేసి ఏమనొస్తున్నారా, మళ్ళీ మీకు ఆలోచన రాగల. వేయించుకోకండి టాటో. మన దేహము పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నది. దీన్ని పాడు చేయొద్దు. నాకేదో తెలిసి తెలియక లోకంలో ఉన్నప్పుడు 2010లో 11లో వేయించుకున్నా ఈ టాటో. మళ్ళీ ఇప్పుడు సినిమాలకు బాగా వెళ్ళేటోని. ప్రభాస్కి టాటో ఉంది, బుజ్జిగాడు సినిమా. వానికి టాటో ఉంది, ఇంకా నాకు కూడా కావాలని చెప్పేసి ఇక్కడ వేయించుకున్న పొడవుగా ASHISH అని చెప్పేసి. ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. కమ్మలు కుట్టించుకున్నాను, కటింగు మొత్తం, డ్రెస్సింగ్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తే తోముతుంది మా అమ్మ. మా అమ్మ ఏమనొద్దని చెప్పి, ఐ లవ్ మై మామ్ ఫర్ ఎవ్రీథింగ్ షీ హాజ్ డన్ ఫర్ మీ. అమ్మ, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా, నా కోసం నువ్వు ఎంతో చేసినావు. ఇదొకటి చూపిస్తే ఏమన్నది కదా. ఇంకా ఇవన్నీ టాటోలు వేయించుకొని ఇంటికి వెళ్ళిన. మా అమ్మ బాగా కొట్టింది నన్ను, 2-3 చెంపల మీకలు కొట్టింది. మా అమ్మకు ఒకటే మాట అన్నా, మమ్మీ నువ్వంటే పాతకాలంలో చదువుకున్నావు, ఈ కాలంలో ఇట్లా కటింగ్ ఉంటే ఇట్లా కమ్మలు పెట్టుకుంటేనే మర్యాద ఇస్తారు, లేదంటే నాకు మర్యాద ఇయ్యరు, ఏదో ఊరికెళ్ళి వచ్చినవరా నువ్వు అని చెప్పేసి కాలేజీలో నాకు ఎవరు ఫ్రెండ్షిప్ చేయరు నాతోటి, ఇట్లుంటే లేటెస్ట్ స్టైల్ ఇది అని చెప్పేసి మా అమ్మకి చెప్పడం స్టార్ట్ చేసిన. ఈ కమ్మలు నీకు అడ్డొస్తున్నాయా, లేదంటే నేను పోలీస్ డాక్టర్ కావాలా? నాన్న పోలీస్ డాక్టరే కావాలని మా అమ్మ ఇప్పుడు ఫ్యాషన్ మమ్మీ, బయట యూత్ ఇట్లనే ఉంటురు అని చెప్పేసి మా అమ్మ చెప్పగానే పాపం మా అమ్మ నమ్మేసింది. ఇప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, ఇంకోటి కావాలా, నాకు బైక్ కావాలా. ఏ బైకు? మా అమ్మకి బైక్ అడిగినా, సరే నాన్న ఇప్పిస్తలే, ఇంత చేసినావు, నువ్వు ఒక్కోనివే కదా చదువుకుంటాను, అన్నదమ్ములు చదువుకోలే, సరే నేను చదివిద్దామని చెప్పి మా అమ్మ అప్పటికి ఇంత ప్రేమించుకుంటా సాక్రిఫైస్ చేసింది. షోరూమ్కి తీసుకెళ్ళిన పల్సర్ 220 వైట్ అండ్ బ్లాక్, అది 95,000 ఉంది. మా అమ్మది గుండె వలిగిపోయింది. ఆ రేట్ ఇలాగాలే, ఏదో 10,000 20,000 అప్పుడు తక్కువ ఉండే బైక్లు, అవి యాక్టివాలు ఇవి అంతా ఎంత ఉండే 25,000లో వచ్చేసేది. 95,000 అనగానే మా అమ్మది గుండె వలిగిపోయింది. డాడీ నేను చేసే పని ఏంది, అన్నదమ్ములు చేసే పని ఏంది, మన గ్యాస్ సిలిండరే ఒకసారి అయిపోయినప్పుడు కట్టెల పొయ్యి పెట్టుకొని మనం అన్నం వండుకుంటాము, మన పరిస్థితి ఏంది, నువ్వు ఎటువంటి బైక్ అడుగుతున్నావు నాన్న, వద్దు అని చెప్పేసి మా అమ్మ బాధపడ్డది బాగా. నువ్వురా పైసలు అంటే ఇప్పిస్తావా లేదా, చనిపోవాలా, ఇంట్లోకి వెళ్ళిపోవాలా, మా అమ్మని బెదిరించడం. ఇక పాపం తల్లి ప్రేమ కదా. 5-6 రోజులు నేను అన్నం తినకపోవడమేంది, మెల్లగా రాత్రి ఏదో తినేసి మళ్ళీ ప్లేట్కి అడిగేసి మళ్ళీ పెట్టేయడము. మమ్మీ డ్యూటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడేమో యాక్టింగ్, అలా ముందు తినకపోతుండే. ఇక మా అమ్మ 5 రోజులకి వెళ్ళి అన్నం తింటలేదు నా కుమారుడు అని చెప్పేసి
సరే ఆ బండి ఇప్పిద్దామని చెప్పేసి ఇంట్లో అందరూ మాట్లాడుకొని మా మమ్మీ వెళ్ళి ఇక సంఘంలో చర్చలు ఉండేటోళ్ళ దగ్గర ఈ ఆంటీ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని పైసలు అడుక్కొని వచ్చింది. మా చుట్టాల దగ్గరికి వెళ్ళి కొన్ని పైసలు అడుక్కొని వచ్చింది. చిట్టి రాగానే నీకు పైసలు ఇచ్చేస్తామమ్మ, ఆశీష్కి బండి ఇప్పియాలా అని చెప్పేసి చర్చలో కొన్ని పైసలు అడిగింది, మా చుట్టాల దగ్గర కొన్ని పైసలు అడిగింది, ఇంటి పక్కన వాళ్ళ దగ్గర ఆ ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని పైసలు అడిగింది. పుస్తెలన్నీ తీసేసింది. పుస్తేలు అది మెట్టెలేమంటారుగా కాళ్ళకి మెట్టలు గజ్జలు ఏమో అవన్నీ తీసింది. అవన్నీ తీసి ఇక్కడ మూలాలి కమ్మాన్ దగ్గర మార్వాడి దగ్గర గిరి పెట్టింది. గిరి పెట్టి నీ పైసలు తీసుకొని వచ్చింది. నాకు పైసలు తీసుకొని వచ్చి షోరూమ్కి తీసుకెళ్ళి నాకు బైక్ ఇప్పించింది. ఇక నా సోకు చూడు, ఇంకా కమ్మలు పెట్టుకున్న మొత్తం హెయిర్ స్టైలు, టీషర్టు లూజు ఇంత పతలా ఉంటుండే బక్కగా, కానీ వేసుకునే టీషర్టు XXL మొత్తం దాంట్లో మునిగిపోయేటోంది. ఇదేమో టైట్ ప్యాంట్. ఇంకా ఇప్పుడు కాలేజీలో ఎంట్రీ ఇవ్వాలా, కమ్మలు, టాటోలు, టీషర్టు, ఒక సైడ్కి ఒక క్యాపు. ఇప్పుడు కాలేజీలో ఎంట్రీ ఇవ్వగానే అందరు అమ్మాయిలు నన్ను చూసి ప్రేమించాలా, చేతులన్నీ ఇట్లా, మళ్ళీ బైక్ మీద మొత్తం సైడ్కి కూర్చునేటోంది, మధ్యలో కాదు. ఇతను బుర్రు కొట్టుకుంటే ఇట్లా వెళ్ళిపో, అట్లు కొట్టుకుంటా DCM కిందికి వెళ్ళాలా, DCM వెనుకకి రావాలా, అంత స్టన్స్ నేను నేర్చుకున్నా. ఇక కాలేజీలో ఎంట్రీ ఇచ్చిన అంత అమ్మాయిలు చూసి నన్ను ప్రేమిస్తారని చెప్పేసి, అబ్బా వీని దగ్గర 220 బైక్ ఉందంటే, ఆ కటింగు, ఆ డ్రెస్సు, ఆ టాటోలు, అబ్బా వీనికి అన్ని ఇన్ని ఉన్నాయంటే, పల్సర్ 220 బైకే ఉందంటే ఎంత గొప్పోడు, ఎంత ధనవంతుడు, వీళ్ళని ప్రేమిస్తే నా జీవితము సెట్ అయిపోతుంది అని చెప్పేసి అమ్మాయిలు ఆలోచించాలని చెప్పేసి ఎంట్రీ కొట్టిన కాలేజీలో. కానీ అమ్మాయిలకు తెలియదు కదా మా అమ్మ ఎన్ని గడపలు తిరిగి పైసలు తీసుకొని వచ్చిందో, మా అమ్మ ఎన్ని పుస్తలు తీసి గిరి పెట్టిందో, ఎంతమంది దగ్గర పోయి పైసలు అడుక్కొని వచ్చిందో. వాళ్ళు రేపురా ఎల్లుండిరా అని చెప్పేసి వాళ్ళు ఎన్నిసార్లు మా అమ్మని టైం ఇచ్చిరు. వాళ్ళు రేపురా ఎల్లుండిరా అని చెప్పేసి మా అమ్మ ఎన్ని కష్టాలు పడి ఆ పైసలు తీసుకొని వచ్చి నాకు ఆ బండి ఇప్పించింది. మా అమ్మ రక్తము దాగి ఆ బండి ఉన్నట్టు నేను అంత బాధ పెట్టి మా అమ్మని. ఆ కాలేజీలో ఉన్న అమ్మాయిలకు తెలియదు కదా, ఇప్పుడు కూడా చాలామంది యవనస్తులు అట్లనే చేస్తారు. కాలేజీలో బండి వాంది ఉండదు, బైక్ ఉండదు, పెట్రోల్ ఉండదు, వేసుకున్న ప్యాంటు కూడా వాంది కాదు. ఎవందో బైక్ కడుక్కొని వస్తాడు, ఎవందో టీషర్ట్ వేసుకుంటాడు, ఎవందో వాచ్ పెట్టుకుంటాడు, ఎవందో షూస్ వేసుకుంటాడు, ఎవందో బైక్ పట్టుకొని వచ్చి కాలేజ్ దగ్గరకు వచ్చి ఈ అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ అమ్మాయి ఏమో అబ్బా అన్ని చూసి ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. కొన్ని రోజుల తర్వాత వాడిని నిజ స్వరూపం ఏందో తెలుస్తుంది, మోసం చేసేస్తాడు. కాబట్టి ఆ ప్రేమలు గ్రీమలు ఇప్పుడు కాదు. మన కోసం ఒక భర్తని దేవుడు పెట్టుంటాడు, మన కోసం ఒక భార్యని దేవుడు పెట్టుంటాడు. తగిన సమయం అందు దేవుడు మీకు మ్యారేజ్ చేసిస్తాడు. ఇప్పుడు తొందరపడే అవసరము లేదు. నిజంగా చాలామంది ఇప్పుడు రోడ్డు మీద తిరిగేటోళ్ళు అసంటోళ్ళే అండి. మమ్మీ చిన్నగా ఉన్నప్పటి నుంచి పాపని మంచిగా కాపాడుకుంటూ వస్తారు, మంచి విలువ ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులకి. ఈమె ఎవరినో రోడ్డు మీద పోయేటోనికి, చిల్లరగానికి, బండి వాంది కాదు, పెట్రోల్ వాంది కాదు, టీషర్ట్ వాంది కాదు, షర్ట్ వాంది కాదు, ఎవరిదో అడుక్కొని వచ్చి ఈమె ముంగర స్టైల్ కొట్టగానే ఈమె ప్రేమించేస్తుంది. లాస్ట్కి ఏడు వరకు వెళ్ళిపోతుంది పరిస్థితి. అంటే మంచిగా ఉన్న కుటుంబం ఎంతోమందిని చూసిన నేను. ఆ తల్లిదండ్రులు చిన్నగా ఉన్నప్పటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న మర్యాద ఒకడే రోజులో ఈ అమ్మాయి ఖతం చేసేస్తుంది. అట్లా ఆనందంగా ఉన్న కుటుంబం ఉరేసుకొని చనిపోయినారండి. వాళ్ళ డాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ తమ్ముడు, చాలామంది చనిపోయినారు. చాలా కుటుంబాలను చూసిన నేను. కాబట్టి లోకంలో ఎవరినో కాదు, కానీ మొదటిగా మన తల్లిదండ్రులను ప్రేమించండి. ఇవన్నీ నాకు ఎందుకు అర్థమవుతున్నాయి తెలుసా? నాకు కూడా ఇప్పుడు 3 పిల్లలు. ఇది మన వైపుకి వచ్చే వరకు మనకు తెలియదు ముంగటున్న పేను. ఇప్పుడు నా పిల్లలు నర్సరీ LKGయే కానీ వాళ్ళ ఫీజులు కట్టలేక కింద మీద అవుతున్నా నేను. అప్పుడు గుర్తుకొస్తుంది మా మమ్మీ డాడీ ప్రేమ ఏందనేది. కాలేజీలో ఎంట్రీ ఇచ్చిన ఆ బైక్ తీసుకెళ్ళి 220 ఒక అమ్మాయి నన్ను ప్రేమించింది.
కొన్ని రోజులు బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి నన్ను మోసం చేసేసింది. ఎందుకంటే అప్పటికి మా చిల్లర కొట్లాటలు, ఆ బోనాల పండుగకి వెళ్ళాలా, ఆ గణేశుని పండుగకి వెళ్ళాలా, వీళ్ళు మమ్మల్ని కొట్టడం, మేము వాళ్ళని కొట్టడం, నా ఇంకా దొడ్డు కడం ఉంటుండే చేయలా. ఈ అమ్మాయి నన్ను బ్రేకప్ చేసేసింది, వేరొన్ని ప్రేమించడం స్టార్ట్ చేసింది. అది నాకు తెలిసింది మ్యాటరు. పోయేసిన చేయిలో దొడ్డు కడం ఉంటుంది, ఆ కడంతో ఆమె నెత్తి పలగొట్టేసి వాన్ని కొట్టి, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పక్కనే ఇక పోలీసు వాళ్ళు వచ్చి, అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు కదా బాగా, వాళ్ళు విడిపించేసినారు. ఇంకా మాకు కాలేజ్ గొడవలు బాగా అవుతుండే అప్పుడు. ఇక వాళ్ళు విడిపించేసినారు. నువ్వు నెక్స్ట్ టైం కనిపి నిన్ను చంపేస్తా అని చెప్పేసి నేను ఆ మైండ్ సెట్లో తిరుగుతున్నా. అయితే ఆ మైండ్ సెట్లో నేను తిరుగుతున్నా. ఆల్రెడీ వాళ్ళు ఎవరో దోస్తులు చెప్పేసినారు, నువ్వు కాలేజ్కి రాకు, ఆశీష్ గారు మొత్తం మెంటల్గా తిరుగుతున్నాడు, నిన్ను చంపేస్తాడంట అని చెప్పేసి ఆమెకు చెప్పగానే ఆమె కాలేజ్కి రావడం బంద్ చేసేసింది. ఇక నేను కూడా ఆ టెన్షన్లో తిరుగుతున్నా. ఈసీఎల్ పక్కన అశోక్ నగర్ పోయే రూట్ ఉంటుంది తెలుసా. అప్పుడు కొంచెం అది ఓపెన్ ఉంటుండే అడవిలాగా. సిగరెట్ తాగేటోడు సిగరెట్ తాగడానికి వెళ్ళిపోతాడు, పట్టాలాడేటోడు పట్టాలానికి వెళ్ళిపోతాడు, వ్యభిచారం చేసేటోడు వ్యభిచారం చేయడానికి వెళ్ళిపోతాడు, కాలేజ్ బంగ్ కొట్టి తిరిగేటోళ్ళు వాళ్ళు తిరుగుతుంటారు లోపల. ఇక మా దోస్తుగాళ్ళు అక్కడ కూర్చొని సిగరెట్ తాగేటోళ్ళు అంతా, మా దోస్తుగాళ్ళు అంతా ఇటే కీసరగుట్ట, దమ్మాయి కూడా, ఈ బాలాజీ నగరు, ఎంతమంది గంజాయి తాగుతారో సగం మంది నాకు తెలుసు. కానీ ఇప్పుడు లేరు, సగం మంది చనిపోయినారు. ఎంతోమంది యాక్సిడెంట్లల్లో, పెద్ద పెద్ద యాక్సిడెంట్లు అయ్యేసి. చెప్తా ఇది కూడా స్టోరీ. నేను ఏదో పెద్ద ప్రొఫెషనల్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన, మా డాడీ పైలట్, మేము పైలట్ కాదు. మా జీవితాలు నా సాక్ష్యం, నా దగ్గరికి వెళ్ళి అసలు యాక్సెప్ట్ చేయకండి మీరు, నా సాక్ష్యం అసొంటిది కాదు. మేము చిల్లర్ కానీ అంటే చిల్లర్ కానీ నేను ఇట్లా దేవుడు ఎప్పుడు మారుస్తాడని చెప్పేసి నా జీవితంలో నేను ఊహ కాదు కదా, కళలో కూడా నేను అనుకోలే. ఏదో ఇట్లనే ఒక రౌడీజం లాగా నా లైఫ్ ముగిస్తుందని చెప్పేసి నేను అనుకున్నా. ఏదో ఒక కార్పొరేటర్ కింద జైలు కొట్టుకుంటా, కార్పొరేటర్ల కింద తిరుక్కుంటా, ఎమ్మెల్యేల కింద తిరుక్కుంటా, వాళ్ళు ఇచ్చే మందు బాటిల్ దాక్కుంటా, సిగరెట్ బిర్యానీలు, ఇదే మా జీవితం అయిపోతుందని మైండ్ సెట్ తోటి ఉండే. కానీ దేవుడు ఎప్పుడు ఇట్లా వాడుకుంటాడని చెప్పేసి నాకు తెలియదు. ఈ అమ్మాయిని సంపదామని చెప్పేసి నేను తిరుగుతున్నాను. ఇక మా దోస్తుగాడు వచ్చేసి, మామ ఊకే ఆ చాంస సిగరెట్ ఏం తాగుతావురా, చాంస తాగేటోని, అది ఎక్కువ పొగ ఇస్తుందని, మైలేజ్ ఎక్కిస్తుంది అదే ఛాన్స్ సిగరెట్ తాగేటోని, ఊకే అదేం ఛాన్స్ సిగరెట్ తాగుతావురా, ఇక ఈ సిగరెట్ తాగని చెప్పి ఇచ్చిండు వాడు. ఆ సిగరెట్ నేను సగం తాగిన, ఆ గంజాయి సిగరెట్ సగం తాగగానే ఎక్కదు, అప్పటిదప్పుడే ఎక్కదు, అది మెల్లగా ఎక్కుతుంది ఒక 5-10 నిమిషాల తర్వాత. ఆ సగం తాగేసిన నేను సిగరెట్ తాగగానే కళ్ళు తిరుగుతున్నాయి, కింద పడిపోయినా. ఆడిచ్చిన సిగరెట్ కాదు, గంజాయి సిగరెట్. ఏం సిగరెట్ అంటే యూఎస్కి వెళ్ళి మా అన్న తెచ్చిండ్రా అన్నాడు వాడు. ఇది ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. కళ్ళు తిరిగి పడిపోయినా నేను ఆడ. సాయంత్రం లేచిన మంచిగా అనిపించింది, మళ్ళీ వెళ్ళిన, ఏదిరా సిగరెట్ అని చెప్పేసి అన్న, మళ్ళీ ఇచ్చిండు. ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు నేను ఆ గంజాయికి అలవాటు అయిపోయినా. ఇంకా అది లేకపోతే ఉండలేకపోతున్నా ఈ గంజాయికి. ఆ అమ్మాయిని సంపదామని చెప్పేసి తిరుగుతున్నా కదా, ఆ అమ్మాయిని మర్చిపోయి అమ్మాయి గంజాయి అయిపోయింది. అట్లా 8 months మా అమ్మని ఎంతైతే బాధ పెట్టినానో నేను స్కూల్కి వెళ్ళకుండా, ఈ కాలేజ్లో జాయిన్ అయినాక కూడా 8 months నేను ఇంకా కాలేజ్కి వెళ్ళడం లేదు. ఇంకా కాలేజ్కి వెళ్ళాలా, బ్యాగ్ అవతలేయాలా, గోడలు దుంకాల, కాలేజ్ గోడలు దుంకి బైక్ ఎటువై బయట ఉండేది కాబట్టి వేసుకొని మళ్ళీ ఈసీఎల్ అంతా తిరగడం. ఇంకా ఆ 2 వీక్స్ నాకు గంజాయి అలవాటు చేసినాడు. దాని తర్వాత పోయి నేను గంజాయి అడిగితే లేదంటున్నాడు వాడు. వానికి ఆల్రెడీ తెలుసు, అప్పుడు కూడా మన దగ్గర లేదు, కానీ ఏదో అలవాటు చేద్దామని ఇచ్చినాడు. అలవాటు చేద్దామని ఇచ్చిండు వాడు, ఏదో ప్రేమతో ఇయ్యలేవాడు నాకు. అలవాటు అయిపోయింది అనుకో, వీడు మన బ్యాచ్ అయిపోతాడు, మన గ్యాంగ్ అయిపోతాడు, ఇక వీడు కూడా పైసలు తీసుకొని వస్తాడు ఇంటికాడ నుంచి అని చెప్పేసి ఆ ప్రేమతో ఇచ్చిరాళ్ళు అంతే. ఇక 2 వీక్స్ వరకు నాకు అలవాటు చేసేసినారు. నెక్స్ట్ వచ్చి అడిగితే లేదంటున్నారు గంజాయి. ఇప్పుడు కూడా చాలామంది అట్లనే ఉన్నారు, డ్రగ్స్ మెల్లగా ఫ్రీగా ఇస్తారు, అలవాటు అయిపోయింది అనుకో. దాని తర్వాత మన అమ్మకు ఉన్న 2 గాజులు కూడా అమ్ముకోవాలి, మన ఆస్తి కూడా అమ్ముకోవాలి. ఇప్పుడు చాలా హైటెక్ సిటీ సైడ్ బస్సు జరుగుతున్నాయి ఇట్లా.
ఏనా గంజాయి అలవాటు చేసేసినారు వాళ్ళు. నెక్స్ట్ రోజు పోయి అడుగుతా గంజాయి ఇస్తలేరు, పోయి తెచ్చుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఏడికెళ్ళి తెచ్చుకోవాలరా అంటే ధూళిపేట. మళ్ళీ ధూళిపేటకి వెళ్ళి మేము గంజాయి కొనుక్కొని వచ్చేటోని. జేబులలో దాచిపెట్టుకోకపోతుండే. ఆ 220 బైక్ పెట్రోల్ ట్యాంక్ ఉంటుందా, ఆ ట్యాంక్ కింద పెట్టి దాన్ని మాంజాతో కట్టేసి మూత పెట్టేసేటోళ్ళం. ఎక్కడన్నా పోలీసు వాళ్ళు చూస్తే మా జేబులలో దొరకకపోతుండే, కానీ ట్యాంక్ లోపల ఉంటుండే. ఈసీఎల్కి వచ్చేసి ఈసీఎల్లో గంజాయి తాగడము స్టార్ట్. ఇంకా ఏదో వరల్డ్ కప్ కొట్టేసి వచ్చినట్టు నేను ఆ గంజాయి పొట్లం దేగానే వీళ్ళంతా గంతులు వేయడం, ఇక కూర్చోవడము, ఇట్లా చుల్లుంలలో నింపుకోవడము, అందరం ఒక బట్ట పెట్టుకొని ఒకటి ఈ బట్ట పెట్టుకొని గుంజడం. ఇంకా అందరం లైన్గా నుంచి కూర్చోవాలి, రౌండ్గా కూర్చొని ఆ గంజాయి తాగడము స్టార్ట్. ఇంకా గంజాయి ఎంత కదా తాగినామంటే, గంజాయి తాగి తాగి మాకు మైండ్కి ఇక ఆ మత్తు ఎక్కడమే బంద్ అయిపోయింది. ఇంకా అంటే అంత అలవాటు అయిపోయింది బాడీకి. ఇంకేమన్నా కావాలో వేరేది. మెడికల్ షాప్లో పరిచయం అయినాడు ఒక్కోడు, వాడు 10 mg ట్యాబ్లెట్లు, 40 mg ట్యాబ్లెట్లు, 5 mg, 10 mg, 20 mg, 40 mg ట్యాబ్లెట్లు అలవాటు చేసాడు మాకు. ఆ ట్యాబ్లెట్లు ఏంటంటే పెద్ద పెద్ద ఏమంటారు ఆపరేషన్ అయినట్టు ఇస్తారు. అవి నిద్ర పట్టకపోయినా కొన్ని ట్యాబ్లెట్లు ఉంటాయి, అవి ఆ ట్యాబ్లెట్లు మాకు అలవాటు చేసినాడు. ఇప్పుడు సిగరెట్ తాగి ఒక గుట్క తిని ఒక గంజాయి చులుం కొట్టి ఆ 4 ట్యాబ్లెట్లు ఇట్లా వేసుకోగానే ఇంకా మత్తు. అబ్బా ఇదే పరలోక రాజ్యం. ఈ లోకానికి మాకు సంబంధం లేదు. ఇంకా పక్కన ఒక బీరు పెట్టుకోవాలా. అది ఎంతగా మాకు అలవాటు అయిపోయిందంటే పొద్దుగాల లేవాలి అందరము ఇక చెట్లలోకి వచ్చేసేయాలి. ఇంకా ఆ గంజాయి, ఆ ట్యాబ్లెట్లు, ఆ సిగరెట్లు, ఆ గుట్కలు. మాది చిల్లర బ్యాచ్, మంచి బ్యాచ్ కాదు. ఒకడు నుంచొని మాట్లాడరా అంటే నుంచొని మాట్లాడాడు, మచ్చా ఇట్లా అంటాడు వాడు. ఎంత చిల్లర గ్యాంగ్ అంటే మాది, అంత చిల్లర గ్యాంగ్ ఉండేది మాది. నేను ఒక్కొన్ని వాడిని కొట్టినానంటే వీళ్ళు 10 మంది వాడిని కొట్టేటోళ్ళు. ఇంకా పోలీస్ స్టేషన్కి పోనీకే కూడా భయపడకపోతుండే వాళ్ళు. అంత గలీజు గ్యాంగు, అంత గలీజు గాలు, చిల్లర గాలు నాకు దోస్తులు. ఇక మాకు గంజాయి అలవాటు అయిపోయింది, సిగరెట్ అలవాటు అయిపోయింది, ఆ ట్యాబ్లెట్లు అలవాటు అయిపోయింది. ఇంకా వేరే మత్తు కావాలా. మళ్ళీ మెడికల్లోడే వాడు ఒక్కొక్కటి మెల్లమెల్లగా మాకు అలవాటు చేస్తున్నాడు. మళ్ళీ మాకు ఇంజక్షన్లు అలవాటు చేసింది, మత్తు ఇంజక్షన్లు. రక్తం ఎవరైనా ఇచ్చిరా మీరు? రక్తం ఎప్పుడు ఇవ్వాలి లైఫ్లో? రక్తం ఇవ్వలేరా అమ్మ? తీసుకురా ఇవ్వలేరా మీరు? శాంపుల్కి టెస్ట్కి ఇయ్యరా? ఇస్తారు కదా. అట్లా ఇట్లా మేము గట్టి ఒక తాడు కట్టాలి. ఇక్కడ కట్టగానే నరం బయటికి వస్తుంది, దాన్ని కుట్టాల. ఆ నరం బయటికి రాగానే మెల్లగా ఇంజక్షన్ లోపలికి వేయాలా, బ్లడ్ ఇట్లా తీయాలా, మెల్లగా లోపలికి పంపించాల. డ్రగ్స్ది అది లోపలికి వెళ్తుంటే ఎక్కడ లేని ఆనందం. ఇంకా అది అక్కడ నుంచి కానిస్టేబుల్ పోలీసు వాళ్ళు పట్టుకోవడం కొన్ని జరుగుతుండే, రైడ్లు జరుగుతుండే. అప్పుడు ఈ గంజాయి తాగేటోళ్ళు ఉన్నారని చెప్పి కానిస్టేబుల్ వచ్చేటోళ్ళు అప్పుడప్పుడు రౌండింగ్కి. ఆ రోజు వచ్చిర్రు, నేను అయినా గంజాయి అది పడేయాలి ఇంజక్షన్. ఎంతో ప్రయాసంతో ఎక్కడి నుంచో తెచ్చుకున్నాము. ఇప్పుడు ఈ కానిస్టేబుల్కి భయపడి పడేయను. అది లోపలికైతే పోని, ఇక వాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడా, జైలు వేస్తాడా అని మనకు సాయంత్రం వరకు మజా ఉంటుంది, కిక్ ఉంటుంది అని చెప్పేసి ఎక్కించుకునేటోళ్ళం. అది ఈ గంజాయికి, ట్యాబ్లెట్లకి, ఇంజక్షన్లకి ఎంత బానిస అయిపోయినానంటే ఇక ఇదే ఇంకా మాది ప్రపంచం. ఇంకా వేరే ప్రపంచము లేదు. పోలీసు వాళ్ళు పట్టుకపోయి పోలీస్ స్టేషన్లో వేసేసినారు మమ్మల్ని. మీ పేరెంట్స్ని తీసుకొని వస్తేనే మీ బండి విడిచేస్తాము, మిమ్మల్ని విడిచేస్తాము అని చెప్పేసి అన్నారు. మా ఇంటికి మా మమ్మీకి తెలిసింది మ్యాటరు. మా అమ్మ పాపం ఎట్లు ఉరుకొచ్చిందంటే అంత డేంజర్గా ఉరుకొచ్చింది. ఫస్ట్ టైం కుమారుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అసలు మన ఫ్యామిలీలో ఇట్లా అలవాటు లేదు ఎక్కువ. ఇంతమందికి ఎవరు పోలీస్ స్టేషన్లో లేరు. ఏమైంది, ఆశీష్ గారు ఎందుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అని చెప్పి పరిగెత్తుకొని మా అమ్మ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చింది. రాగానే
ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, గంజాయి పోలీసు వాళ్ళు చూపిస్తున్నారు గుడుంబ ప్యాకెట్లు. ఆ గుడుంబ ప్యాకెట్లు కూడా ధూళిపేటకెళ్ళి తెచ్చుకునేటోళ్ళం. రూపాయి వాటర్ ప్యాకెట్ లాగా ఉండేది. అంటే అంత అలవాటు అయిపోయినాం మత్తుకి మేము. అరే బతుకుతో ఒక కింగ్ లాగా బతకాలా, అది ఒక 2 రోజులైనా పర్వాలేదు, అన్ని మత్తులు చూడాలి ఈ లోకంలో ఉండేది, చనిపోవాలా. గురి లేదు జీవితానికి, ఇది చేయాలి అది చేయాలనేది ఏం లేదు ఇంకా మాకు ఆశ. మా అమ్మ వచ్చి ఏడిచింది, అమ్మ ఎఫ్ఐఆర్ బుక్ చేసేసినాం ఇంకా వీళ్ళ మీద, వీళ్ళకి చిర్లపల్లికి పంపించేస్తాం ఇంకా. అంటే మా మమ్మీ వాళ్ళ కాళ్ళు మొక్కి ఎన్నో అన్ని పైసలు ఇచ్చేసి నన్ను బయటికి తీసుకొని వచ్చింది. నేను మా ఇంట్లో పుట్టకపోతే మా అమ్మ 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టుకొని ఒక ఇనోవా అన్న BMW ఏదో ఒక కారు కొనుక్కొని తిరిగేది మా అమ్మ. అంటే వాళ్ళు కష్టపడ్డ ప్రతి పైసలు నేను పోలీస్ పాలన వేసేసిన. పత్తాలు ఆడే అలవాటు నాకు, అందరు బారు పత్తాలు కూడా ఆడతారు. ఆ చిన్న ఏజ్లోనే అంత చెడిపోయినా నేను. ఎందుకంటే చుట్టుపక్కల ఉండేటోళ్ళు అంతా అసొంటి గ్యాంగే. మా అమ్మ ఇంటికి తీసుకెళ్ళి ఏడ్చింది బాగా. ఏంద్రా ఇంత చిన్నగా ఉన్నావు, డ్రగ్స్ ఏంది, ఆ గంజాయి ఏంది, నువ్వు దేనికి అలవాటు అయిపోయినావురా అని చెప్పి మా అమ్మ నా కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది. బంద్ చేయరా అంటే ఆ ఇంజెక్షన్ అలవాట్లా ఏం చేస్తున్నావు నాకు తెలియదు, ఏడున్నామో తెలియదు. ఆ ఓవర్ డోస్ అయిపోతుంది. ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలా. వీళ్ళు కొంతమంది చాలా ఎక్కువ తీసుకుంటారు మా దోస్తులు. భూమి ఆకాశం మీద గూలిపోతుంది అనిపిస్తుంది ఆ ఓవర్ డోస్ అయిపోయి. అట్లా ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది నా స్నేహితులు. భయంతో ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది కొట్లాటలలో బోనాల పండుగలలో గణేట్రాయిలతోటి అటాక్ చేసుకొని ఎంతోమంది చనిపోయినారు, బ్రెయిన్ బయటపడ్డది. బోయంపల్లి రోడ్ యాక్సిడెంట్, అక్కడ యూ షేప్ దగ్గర మా 2 దోస్తులు టెంటర్ లారీ కింద పడిపోతారు, మత్తుల గుద్దుకొని అవతల పడితే టెంటర్ లారీ వాళ్ళ మీదకి ఎక్కేస్తుంది. ఎంతోమంది నా స్నేహితులు కొట్లాటలల్లా, రోడ్ యాక్సిడెంట్లల్లా ఎంతోమంది చనిపోయినారు. ఏంద్రా ఈ డ్రగ్స్కి అలవాటు అయిపోయినాం అంటే మా అమ్మని మూతి మీదకి వెళ్ళి గుద్దిన నేను. మా అమ్మని మూతి మీదకి వెళ్ళి గుద్ది ఒక తల్లిని ఒక కొడుకనని మాటలు అన్న నేను. అంటే మత్తులు ఏం చేస్తున్నావు తెలియదు. ఎందుకన్నావే, నేను కనుమని చెప్పినా నీకు, ఎందుకన్నావు అని చెప్పి మా అమ్మని కొట్టడం, అల్మార్లోకి వెళ్ళి పైసలు దొంగతనం చేయడం. ఇంకా డ్రగ్స్కి అంత బానిస అయిపోయినా. డ్రగ్స్ లేకపోతే ఉండలేను ఇంకా నేను. చేతులన్నీ షేక్ అవుతాయి, చెమట వస్తుంది. కానీ ఎప్పుడైతే ఇంజెక్షన్ తీసుకుంటే, ఎప్పుడైతే మందు తాగితే, గంజాయి తాగితే అప్పుడు నా బాడీ అనేది కంట్రోల్లోకి వస్తుంది. మా డాడీ వస్తే మా డాడీని కడుపు మీదకి వెళ్ళి తన్నేటోడిని. మా డాడీ మెట్ల మీదకి వెళ్ళి వచ్చి కింద పడేటోడు. ఆ మత్తులు ఏం చేస్తున్నానో తెలియదు. అంత డేంజర్గా నేను మా తల్లిదండ్రులను బాధ పెట్టేటోడిని. ఆ పైసలన్నీ దొంగతనం చేసుకొని, ఆ గంజాయి తీసుకొని మళ్ళీ స్నేహితులతో తిరగడం. ఇంకా ఇదే అయిపోయింది నా లైఫ్లో. మా అమ్మకి ఎక్కడ సాక్ష్యం లేదు, మందిరంలో సాక్ష్యం లేదు, కాలనీలో సాక్ష్యం లేదు, చుట్టాల మధ్యలో సాక్ష్యం లేదు. మా అమ్మకి ఎక్కడో లాస్ట్కి మూలకి చర్చలో కూర్చొని ఏడుచుకునేది. ఏంది ప్రభు నా కుమారుడు ఇట్లా అవుతాడు, నా కుమారుడు తాగిపోతాడు అవుతాడు, చుట్టాల మధ్యలో నాకు సమయం లేదు, విలువ లేదు, మా చుట్టాలంతా బాగున్నారు, మా ఆశీష్ ఏంది తాగుడికి గంజాయికి సిగరెట్లకి బానిస అయిపోయి ఉన్నాడు అని చెప్పి మా అమ్మ ఎంతో ఏడిచేది పాపం. తాగి అక్క వాంతింగ్లో పడిపోయేటోని మా అమ్మ నన్ను లేవట్టుకొని ఇంటికి తీసుకెళ్ళేది. వాంతింగ్ అంతా తుడిచి నాకు స్నానం చేపించి బెడ్ మీద వండబెట్టి మా అమ్మ తినిపించేది నాకు అన్నం. ఆయన మా అమ్మని బాగా తిట్టేటోని ఆ మత్తుల. కాలనీలో ఎక్కడ సాక్ష్యం లేదు ఇంకా మా అమ్మకి. అందరు చూసి నవ్వుకునేటోళ్ళు. మా అమ్మ నన్ను ఇట్లా చేయి వేసుకొని తీసుకొని వస్తుంటే నేనేమో ఇట్లా ఊగుకుంటూ వచ్చేటోని. అందరు చూసి నవ్వుకునేటోళ్ళు మమ్మల్ని. సంఘంలో అందరు చూసి మా అమ్మని చూసి నవ్వుకునేటోళ్ళు. మా కొడుకులు చూసినావా జన్ప్యాక్లో డ్యూటీ చేస్తారు, మా కొడుకు చూసినావా అక్కడ పని చేస్తాడు, నీ కొడుకు చూడమ్మా అని చెప్పి మా అమ్మని ఎక్కిరించేటోళ్ళు. సొంత చుట్టాలే, సొంత రక్త సంబంధులే మా అమ్మని ఎక్కిరించేటోళ్ళు. ఆ కాలనీలో బస్సులు అందరితో కొట్లాడినా నేను. కొట్లాడని గడపల్లో అందరు మమ్మీ డాడీలను తిట్టేటోని, అందరితో కొట్లాడినా నేను. నాకు మంచి సాక్ష్యం అనేది ఎక్కడ లేదు. పుట్టింది క్రైస్తవుల కుటుంబంలోనే, కానీ ఎప్పుడో 3rd క్లాస్ సండే స్కూల్ బంద్ చేసినంటే
వచ్చినప్పటి నుంచి బీజేపీ వాళ్ళతో ఆర్ఎస్ఎస్ వాళ్ళతో తిరగడమే నాకు ఎక్కువ తెలుసు. ఆ గట్కేసర్లో కూర్చోవాలి, ఆవులను ఆపాలా, మంచిగా ఫుల్ బాటిల్ ఇచ్చేటోళ్ళు, ఒక్కొక్క పెగ్గు కొట్టుకుంటూ రాత్రి అంతా టైంపాస్ చేసేటోళ్ళం, సిగరెట్లు గుట్కలు తినుకుంటా వాళ్ళతో తిరిగేటోళ్ళని. మా అమ్మకి ఎక్కడ సాక్ష్యం లేదు. ఇంకా వెలుతురుగా ఉన్న రూము చీకటి అయిపోయింది మా ఇంట్లో. అంత బాధ పెట్టడం మా అమ్మని. నేను మారనేమో అని చెప్పేసి మా అమ్మ ఇంత ఆల్అవుట్ తాగేసింది, ఇన్ని ట్యాబ్లెట్లు మింగేసింది. గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది మా అమ్మ. చావు బ్రతుకులో ఉంటే కూడా మా అమ్మకి ఫోన్ చేసి, చచ్చిపోతే చచ్చిపోయినావు, నువ్వు 500 ఎక్కడ పెట్టినావు, అల్మారి తాళం ఎక్కడ పెట్టినావు, నాకు అల్మారి తాళం కావాలి, ఎక్కడ పెట్టినావే అని చెప్పేసి అంటే మా అమ్మ మళ్ళీ ఇంకెంతో ఏడిచింది. మా పెద్దమ్మ ఫోన్ తీసుకొని చావు బ్రతుకులు ఉంటే 500 అడుగుతావు అంటే మా పెద్దమ్మను కూడా తిట్టేసిన నేను. నా కోసం మా ఇద్దరు అన్నదమ్ములకు సంబంధాలు రాకపోతుండే. ఎవరైనా పిల్లని ఇవ్వడానికి వస్తే కథం ఆన్నే ఎంట్రన్స్లోనే చెడగొట్టేటోళ్ళు. ఒక చెక్ పోస్ట్ ఉంటుంది, ఒక 2-3 ఆంటీలు గ్రూప్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్ మొత్తం ఖరాబ్ చేసేటోళ్ళు సంబంధాలని, పెళ్లి సంబంధాలని. నీకు అమ్మో పిల్లని నీకు వచ్చిరమ్మ ఇవ్వకోండి. వాళ్ళ తమ్ముడు పెద్ద తాగుబోతాడు, గంజాయి తాగుతాడు, వాళ్ళ అన్నదమ్ములతో కొట్లాడుతారు, మీ పిల్లనిచ్చిరనుకో మీ జీవితం నాశనం అయిపోతుంది, ఇవ్వకుండా అని చెప్పేసి మా అన్నదమ్ముల సంబంధాలు అంతా చెడగొట్టేటోళ్ళు. మళ్ళీ నేను చేసే లెక్కలు కూడా అంత డేంజర్గా ఉంటుండే. మా అన్నదమ్ములతో రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకునేటోళ్ళం. అంత జీవితం నాది నాశనం అయిపోయింది. ఆ డ్రగ్స్కి గంజాయికి ఎంత బానిస అయిపోయినానంటే నా బ్రెయిన్కి ఎఫెక్ట్ వచ్చేసింది. అది లేకపోతే ఉండలేను నేను. నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేసేసినారు. అది లేకపోతే ఉండలేను. ఇంకా మతిమరపు వచ్చేసింది. ఆ ట్యాబ్లెట్లు వేసుకొని ఆ ఇంజక్షన్లు వేసుకొని ఆ గంజాయి తాగి నికోటిన్ అంతా గొంతులో ఫామ్ అయిపోవడం. ఎర్రగడ్డ హాస్పిటల్ వేసేసిరు. అక్కడి నుంచి పారిపోయేసి వచ్చిన. మళ్ళీ రీహాబ్ సెంటర్కి తీసుకొని వెళ్ళిన. రీహాబ్ సెంటర్లు ఎవరు ఉంటారో తెలుసా? పిచ్చోళ్ళు, మెంటల్ వాళ్ళు. అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది వాళ్ళకి, డాక్టర్లు వస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, వాళ్ళని మంచిగా చేసి ఒక 2 months తర్వాత వాళ్ళని బయటికి పంపిస్తారు. అసలు సెంటర్లకు తీసుకుపోయింది మా అమ్మ. ఆడ నుంచి పారిపోయేసి వచ్చిన నేను. అమ్మా నేను బాగుంటా, ఇప్పటి నుంచి నేను పెళ్ళి చేసుకుంటా మమ్మీ అని చెప్పేసి అన్న. అప్పటికొక నా భార్యను ప్రేమించిన. ఆమెకేం తెలియదు పాపం. ఎడ్డామె నా భార్య సండే స్కూల్ టీచరు, నారపల్లి చర్చిలో. ఆమెను మోసం చేసి చెప్పిన కదా, ఓ టీషర్ట్ వేసుకొని రోడ్ల మీద చెప్తున్నా కదండి. ఇప్పుడు రోడ్ల మీద తిరిగే చిల్లరగాళ్ళు అంతా అట్లనే ఉన్నారు. ఏముందో టీషర్ట్లు ప్యాంట్ అడుక్కొని వచ్చి అమ్మాయిని ప్రేమిస్తారు, దాని తర్వాత ఆమె జీవితం అంతా నాశనం అయిపోతుంది. అప్పుడు నేను కూడా అట్లనే చిల్లరగాళ్ళ రోడ్డు మీద తిరిగి మా భార్యని మోసం చేసి పెళ్ళి చేసుకున్నా. కానీ అప్పుడు ఎందుకు పెళ్లి చేసిండో దేవుడు నాకు తెలియదు. కానీ ఆమె వల్ల నాకు సువార్త వచ్చింది. ఆమె ద్వారంగా నేను రక్షించబడ్డా, ఒక గొప్ప సేవకునిగా వాడబడుతున్నా. అట్లా అని చెప్పేసి నువ్వు వెళ్ళి అమ్మా నేను ఏ దేవుణ్ణి ఆయన నమ్ముకొని నాకు తెలియదు, నేను పెళ్ళి చేసుకొని మార్చుకుంటా అని చెప్పి బిల్డప్లు వద్దు. మారవు నువ్వు. అట్లా ఒక ఆమె బిల్డప్ కొట్టి పోయింది. క్రైస్తవుల కుటుంబంలో పుట్టింది. డాడీ మంచి సేవకుడు, మంచి బ్యాండ్ కొడతాడు చర్చిలో, అన్యున్ని ప్రేమించింది. నేను మార్చుకుంటా అన్నది. లాస్ట్కి బోనాలు ఎత్తుకొని తిరుగుతుంది. వాళ్ళ డాడీ ఎంత బాధపడుతున్నాడు, ఎంత ఏడుస్తున్నాడు తెలుసా? వాళ్ళ డాడీ చర్చికి వ్యతిరేకంగా నుంచుంది ఇప్పుడు ఆ పిల్ల. వాళ్ళ భర్త మందిరం మీద కేసేసిరు వాళ్ళు, అన్యులంతా కలిసి. కాబట్టి బైబిల్ ఎరిగిన వ్యక్తిని పెళ్లి చేసుకోండి. ఏదో బిల్డప్ చేస్తా అని చెప్పేసి కాదు. అది అందరి జీవితంలో జరిగాయి. కొంతమంది జీవితంలో దేవుడు మారుస్తాడు, నన్ను మార్చినట్టు. కానీ నువ్వు బిల్డప్ చేసి ఏదో మారుస్తా అని చెప్పేసి పెళ్లి చేసుకున్నావు అనుకో, మార్చబడవు, నువ్వే మారిపోతావు. ఒక 1 year బాగానే ఉండే నేను మా భార్యతోటి. ఎప్పుడైతే ఒక 5 months ప్రెగ్నెంట్ అయిందో మా భార్య ముందు తెలుసు మా భార్యకి సిగరెట్ తాగుతాడని, కానీ ఎప్పుడో ఒకసారి బంద్ చేస్తాడని ఆమె ఒక ఆశతో ఉండే. కానీ గంజాయి, ఈ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా అని చెప్పేసి మా భార్యకి తెలియదు. 5 months ప్రెగ్నెంట్ తర్వాత మా భార్యను వచ్చి కడుపు మీదకి వెళ్ళి తన్నిన నేను. అంత డేంజర్గా మంత్రాలు చదివేదాన్ని పెళ్ళి చేసుకున్నానే. ఆమె కీర్తనలు ఏమన్నా చదివేది కదా. అప్పుడు మనకు బైబిల్ నాలెడ్జ్ ఏముంది తెలియదు ఏమి. అంతా అన్యులతో తిరిగేటోని, అన్యుల గుడిలోకి వెళ్ళేటోని, శివునికి పెద్ద భక్తుని ఉండే.
ఆ కీసరగుట్టలు వెళ్ళి బాగా గంజాయి తాగేటోళ్ళం. మా భార్య బైబిల్ చదివేటప్పుడు పిచ్చోన్ అయిపోయిన, మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది, ఏం చేస్తున్నామో తెలుస్తలేదు. మా భార్య బైబిల్ చదువుతుంటే ఆమెను బాధ పెట్టాలని చెప్పేసి కడుపు మీదకి వెళ్ళి తన్నేటోని. 5 months ప్రెగ్నెంట్ నా భార్య, కాలిపిల్లి నిందలు మోపేటోని. ఆ ప్రెగ్నెంటు నా వల్ల రాలేదే, నా వల్ల రాలే, ఏదో చేసినావు నువ్వు అని చెప్పేసి మా భార్య మీద అబద్ధమైన మాటలు చెప్పేటోని. నేను కడుపు మీదకి వెళ్ళి తన్నేటోని. నా భార్య నెత్తి జుట్టు నా చేయిలోకి వచ్చేసేది. అంత డేంజర్గా నా భార్యని కొట్టేటోని. నా భార్యకి వేరే లోకము తెలియదు, ఆమె వాక్యంలో పెంచబడినది వాళ్ళ ఇంట్లో, వేరే జ్ఞానం లేదు నా భార్యకి. ఎంత డేంజర్గా కొట్టేటోని అంటే ఈ పంత వాసిపోతుండే నా భార్యకి, అంత డేంజర్గా కొడుతుండే. ఆ మత్తు, ఆ ఇంజెక్షన్లల్లో, ఆ ట్యాబ్లెట్లల్లో ఏం చేస్తున్నామో తెలియదు. మా భార్య ప్రెగ్నెంట్ అయిందంటే ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్ళడం బంద్. తిన్నదా తాగిందా అవన్నీ ఏం లేదు ఇంకా నాకు. మా అమ్మ ఆటోలు వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళేది నా భార్యకి. రాణిలాగా పెరిగింది నా భార్య వాళ్ళ ఇంట్లో. నన్ను పెళ్లి చేసుకున్న దాని తర్వాత గలీజ్ జీవితం అయిపోయింది ఆమెది. అంత కుట్టడం, అంత తిట్టడం. మా భార్యకి మా అత్తగా మా మామ లేడు, మా అత్త, వీళ్ళు 3 ఆడపిల్లలు. మా భార్య చిన్నామె. మా అత్త పెట్టిన ప్రతి ఉంగరాన్ని ఆమె చేయలేకెళ్ళి తీసుకొని మెట్టలని, కమ్మలని, ఆ మెడల పుస్తలు వేస్తారు కదా, ఆ పుస్తలు తీసుకుపోయి అన్నీ గిరి పెట్టేసి తాగడమే. ఇంకా ఆ పుస్తలు తీసుకుపోతే 17,000 వస్తే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు 17 రూపాయలు మిగిలేటి జేబులో. అంత తాగుడికి బానిస. తాగుడు అంటే ఒక మంచి నీళ్ళు తాగేసినట్టే. మీరు అంత నీళ్ళు కలుపుకొని తాగుతారేమో, నేను అట్లా కాదు. సీదా తీసుకోవాలా, కోటర్ తీసుకోవాలా, మూతిప్పాలా, గుటగుడు తాగేలా, పడేసేయాలా. దాని తర్వాత ఒక రూపాయి వాటర్ ప్యాకెట్ తీసుకోవాలా, తాగాల, పక్కన పడేసేయాలా. అందరు నన్ను చూసి పెద్ద తోపురా, డాన్రా, ఏం తాగుతున్నావు అన్నాను అని చెప్పేసి వాళ్ళు మెచ్చుకోవాలని చెప్పి వాళ్ళ ముందట్లా స్టైల్లో చేస్తుండే నేను. అది తాగేసి వచ్చి ఆ వాంతింగ్లో పడిపోయేటోని, కక్కేసేటోని. వైన్ షాప్ ఓపెన్ కాక ముందుకు ఓపెన్ చేయడం మనమే. అంటే 10 గంటలకే వైన్స్ కాడ నుంచునేటోని. ఎందుకు రాత్రి తాగింది దిగాలని టకటక తీసుకొని తాగేసిన తర్వాత అప్పుడు బాడీ సెట్ అవుతుండే. మళ్ళా పొద్దుగాల వైన్స్ దగ్గర ఉండనంటే మళ్ళీ బంద్ చేసే వరకు అక్కడనే ఉండిపోయేటోండి వైన్స్ దగ్గరనే. పైసలన్నీ వైన్స్కే, తాగుడికే. నా ఫోన్లు అమ్ముకున్న ఎన్నో, నాకు పెట్టిన మా అత్తగారు పెట్టిన ఉంగరాలు అమ్ముకున్న తాగుడికే, ఇంకేం లేదు. మా అత్త ఎప్పుడన్నా చూద్దామని చెప్పేసి మా ఇంటికి వస్తే మా భార్యని మొత్తం మూతి మీద అంతా ఇట్లా కాటులే అంతా ఇట్లా గీకేసేటోని. అంత సైకో అంటే అంత సైకో ఉండేటోని నేను. ఏమైందమ్మా చెంపకి ఏమైందని చెప్పేసి మా అత్త అడిగితే, ఏం లేదు, ఆశీష్ వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా, ఆశీష్ వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు, ఆయన ఆడుతూ ఇట్లా గీకేసాడు మమ్మీ అని చెప్పేసి చెప్పేది నా భార్య. ఎందుకు తెలుసా, మా మామ ఆర్టీసీ డ్రైవరు. ఆయన చనిపోయినప్పటి నుంచి ఎన్నో కష్టాల దూరంగా మా అత్త 2 ఆడపిల్లలని పెంచింది, చదివించింది. అందరికి ఎంబీఏ చేయించింది. ఫైనల్ ఇయర్ ఎంబీఏ అయిపోయింది అందరిది. నా భార్యది కూడా ఎంబీఏ కంప్లీటెడ్. వాళ్ళు 3 మంచి మంచి కంపెనీలలో వాళ్ళు 2 అక్కలు జాబ్ చేసుకుంటున్నారు. అంత మంచి కుటుంబంలో వాళ్ళు పుట్టిన వాళ్ళు. మా భార్యను ఎంత డేంజర్గా కొట్టేటోందంటే అంత డేంజర్గా. మా అత్తగారు ఇంటికి వస్తే కూడా ఒక్క మాట కూడా వాళ్ళ మమ్మీకి చెప్పేది కాదు నా భార్య. మా అమ్మ బాధపడుతుంది, ఇక్కడ ఏడుస్తుంది అని చెప్పేసి. మా భార్య బైబిల్ చదువుతుంటే, ఇదేం బైబిల్ చదువుతున్నావే నువ్వు, మంత్రాల బుక్ చదువుతున్నావే నువ్వు అని చెప్పేసి, ఆది కాండం నుంచి రెవల్యూషన్ వరకు ప్రతి పేపర్లను చింపి కాళ్ళ కింద వేసి తొక్కేటోన్ని. మా అమ్మ బైబిల్ చదువుతుంటే ఆ బైబిల్ని తన్నేటోన్ని. తంతే మా అమ్మ మూతికి తలిగేది బైబిల్. మధ్యలోకి వెళ్ళి చింపి ఇట్లా డోర్ దగ్గర వేసి తొక్కి బయట వెళ్ళేటోన్ని. నేను బైబిల్ని తొక్కి బయట అడుగు పెట్టేటోన్ని. గుట్కలు తినేటోన్ని. ఇంత గుట్కా బైబిల్ మీద థూ అని చెప్పి ఉంచిన నేను. ఇదొక మంత్రాల పుస్తకం ఇది. అరే నాన్న అట్లా బైబిల్ని అనకరా అని చెప్పి మా అమ్మ ఏడ్చేది. ఆ బైబిల్ మీదకి వెళ్ళి గుట్కా అంతా సాఫ్ చేసి తుడిచి ఆ బైబిల్ సెల్ఫ్లో పెట్టుకునేది. ఎప్పుడన్నా చర్చికి రారా అంటే చర్చికి రావాలా, మీరు నమ్ముకున్నారు మీరు నమ్ముకోండి,
నాకు ఇష్టమైన దేవుళ్ళు వాళ్ళు అనిపించలేని ఆడికి పోతా. ఏముంటుంది మీ పండుగలలో? తెల్ల బట్టలు వేసుకోవాలా, స్తోత్రం స్తోత్రం అనాలా? అదా పండుగ అంటే? పండుగ అంటే ఎట్లుండాలా? కళ్ళు ఉండాలా, కోడి ఉండాలా, మేకను కోయాలా, తీన్మారు ఉండాలా, దోమారు ఉండాలా, డ్యాన్సులు వేయాలా, అది పండుగ అంటే. మీ దేవుడు 3 మేకలే తీసుకోలేకపోయినాడు. దేవుడు అంటే ఎట్లుండాలా? ఫైటింగ్ చేయాలా, తలకాయలు ఎగిరిపోవాలి ఇట్లా ఇసిరేస్తే, అట్లుండాలి దేవుళ్ళు అని చెప్పేసి మా అమ్మని ఎక్కిరించేటోని. అక్కడ క్రిస్మస్ రోజు చర్చిలో ఆరాధన జరుగుతుందంటే నేను ఇక్కడ రాముల వల్ల గుడి దగ్గర ఉండి డీజే సౌండ్ పెంచేటోంది. పాస్టర్ ఆడి నుంచి బాధపడేటోడు, అమ్మ దేవునితో పెట్టుకుంటున్నాడు నీ కుమారుడు అని చెప్పేసి పాస్టర్ మా అమ్మకి చెప్పేటోడు. మా అమ్మ బాధపడేది, మా అమ్మ మాట వినకపోతుండే. ప్రతి క్రిస్మస్కి మా భార్య ఎంత మంచిగా జరుపుకునేది అంటే 3 డ్రెస్సులు వాళ్ళ ఇంటికాడ కొనుక్కునేది. కానీ ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకుందో ఒక్క డ్రెస్ లేదు ఆమెకి. మా ఇల్లంతా అంధకారం అయిపోయింది. ప్రతి క్రిస్మస్కి వాళ్ళ మా చుట్టాలు వచ్చేసి, ఇగో చూసినావా మా కొడుకు చైన్ ఇప్పించినాడు, ఈ చీర ఇప్పించినాడు, ఇగో ఏమో అంటారుగా మళ్ళీ జాకెట్కి ముగ్గులా ఇవి వేపించిరు అని చెప్పి సొంత వాళ్ళే రక్త సంబంధులే వచ్చి మా అమ్మని బాధ పెట్టేటోళ్ళు. నువ్వేం కొనుక్కోలే క్రిస్మస్కి అనేటోళ్ళు. మా అమ్మది ఇక్కడ చీర చినిగిపోయి ఉంటుంది లాస్ట్లో, ఆ చీరని ఇట్లా కట్టేసుకొని చర్చికి వెళ్ళేది మా అమ్మ. నా భార్య ఇక్కడ 3 గుండు సూదిలు డ్రెస్కి పెట్టేసి చర్చికి వెళ్ళేది మా భార్య. వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు 3 జతల డ్రెస్సులు, చిన్నపిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ వరకు డ్యాన్స్ నేర్పించేది. ఆనందం ఒక రాణిలాగా ఉండేది. నన్ను పెళ్లి చేసుకున్న దాని తర్వాత ఆమె జీవితమే నాశనం అయిపోయింది. అందరు క్రిస్మస్ కొత్త డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటే నా భార్య వాళ్ళని చూసి కండల్లోకి వెళ్ళి నీళ్ళు తిరిగేటి నా భార్యకి. నాకు ఎప్పుడన్నా మా జీవితం ఇట్లా మంచిగా అవుతుందా, నేనేమన్నా డ్రెస్ కొనుక్కుంటాను ఎప్పుడన్నా అని చెప్పి ఏడిచేది. ఆ క్రిస్మస్ పండుగ రోజు కూడా ఏదో ఒక పోలీస్ స్టేషన్లు ఉంటే మా అమ్మ ఆడికి ఉరుకొచ్చేది. ఆ దాచిపెట్టుకున్న పైసలు కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లు ఇచ్చి నాడు విడిపించుకొని బయటికి తీసుకొని వచ్చేది. క్రిస్మస్ రోజు అందరి ఇంట్లో చికెన్లు మటన్లు అంటే మా ఇంట్లోనేమో పచ్చి పులుసు. మా అమ్మకి విలువ లేదు, సంఘంలో విలువ లేదు, మా డాడీకి విలువ లేదు. అందరు చూస్తే నవ్వుకునేటోళ్ళు. మా అన్న వాళ్ళు వదిలేసినారు, చూసుకో ఆ చిన్న కొడుకునే చూసుకో తాగిపోతాడు అని చెప్పేసి మా అన్న వాళ్ళు వదిన వాళ్ళు విడిచేసినారు. మా భార్య మా మమ్మీ ఇద్దరు చేయి పట్టుకొని ఇంకా వాళ్ళే తిరగడం. మా అమ్మని కొట్టేటోని, డాడీని కొట్టేటోని, మా భార్యని కొట్టేటోని. నా జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. అందరు వెళ్ళిగా వానికి తాగిపోయకుండా వాడు వచ్చి మమ్మల్ని కొడుతున్నాడు రా అని చెప్పేసి అంటే ఏ దోస్తుగాళ్ళు నాకు మందు తాగిపోయకపోతే లాస్ట్కి ఎస్పీ నగర్లో ఉన్న కళ్ళు కాంపౌండ్ కళ్ళు అలవాటు అయిపోయింది. నాకు కళ్ళుకి బానిస అయిపోయినా. ఒక్క సీసా తాగుతా సాయంత్రం వరకు నాకు ఇంకా మంచిగా ఇచ్చేది అది. కళ్ళుకి పైసలు లేకపోతే ఆ వైట్నర్ ఖర్చీప్లు వేసుకొని వాసన చూడడం. ఇదంతా దొరకకపోయినా, ఇవన్నీ దొరకకపోతే పెట్రోల్ వాసన బాటిల్ వేసుకొని పెట్రోల్ వాసన చూడడం. నా జీవితము ఎంత నాశనం అయిపోయిందంటే, నేను ఎంత బానిస అయిపోయినానంటే, నాకు మత్తు తప్ప మత్తు ఇచ్చేది ఏదన్నా కానీ నాకు కావాలా. మత్తు లేకుంటే నేను ఉండలేను. నా చేతులన్నీ షేక్ అవ్వడం, మొత్తం చెమట రావడం, టాయిలెట్ అంతా ఎల్లో కలర్ టాయిలెట్, కళ్ళన్నీ ఎల్లో అయిపోయినాయి, తినడం లేదు, నాలుకంతా జ్వరము ఎల్లో అయిపోయింది మొత్తం నాలుక అంతా. జాండీస్ వచ్చేసినాయి, కడుపులోకి జాండీస్ దిగిపోయినాయి. రామచంద్రపురంకి తీసుకెళ్ళింది మా అమ్మ. అక్కడ వాళ్ళు పత్తం రాసి ఇచ్చినారు. ఆ పత్తం పని అయితేలే ఎందుకు, మళ్ళీ మనం పత్తం వేసుకోవాలి, మళ్ళీ రాత్రి వైన్స్ దగ్గర పోయి కోటర్ తాగాల. మందు ట్యాబ్లెట్లు వేసుకుంటే మందు తాగితే పని చేస్తాయి, ట్యాబ్లెట్లు పని చేయాయి. నేను రాత్రి కాగానే మందు తాగని ఉండలేను. నేను ఇంటికి వచ్చేటప్పుడు చేయిలో ఒక సిగరెట్, వెనుక బాటిలు గుట్కా తినుకుంటూ ఇంటికి వచ్చేటోని. అంత డేంజర్ అయిన పరిస్థితి నాది. కళ్ళు కంపౌండ్లలో కూర్చునేటోని. అంత డేంజర్గా నాకు మత్తు అనేది నాకు అలవాటు అయిపోయింది. జాండీస్ వచ్చినాయి అన్నారు డాక్టర్, నువ్వు ఇట్లనే మందు తాగితే నువ్వు చనిపోవడము ఖచ్చితంగా నువ్వు చనిపోతావు అని చెప్పేసి డాక్టర్ అన్నాడు. మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక డాక్టర్ క్యాన్సర్ వచ్చింది అన్నాడు. అమ్మ క్యాన్సర్ వచ్చినట్టుంది,
హాస్పిటల్కి తీసుకెళ్ళండి, బంజారా హాస్పిటల్కి. నోరు అంతా ఎట్లనో అయిపోయింది నీది, అంత లైట్ వేసి గొంతేసి అంతా చూసినాడు, నికోటిన్ అంతా ఇక్కడ ఫామ్ అయిపోయింది, బలము శక్తి లేదు. నాకు కూడా అర్థమైపోతుంది నా ఆరోగ్యం, నా శరీరం ఎట్లుందనేది నాకు అర్థమైపోతుంది. క్యాన్సర్ వచ్చిందన్నాడు, జాండీస్ వచ్చిందన్నాడు ఈ డాక్టర్. మందు లేకపోతే ఉండలేను, చేయిలు అంతా షేక్, చెమటలు. ఇంత ఒక ఇడ్లీ తిందామన్న కడుపులకి పోదు. తల్లిదండ్రులను బాధ పెట్టిన దీపం ఏమవుతుంది? ఆరిపోతుంది. అది నా జీవితంలో నెరవేర్చబడ్డది. బలము శక్తి అంతా కోల్పోయినా ఈ కుషాయిగూడకి నా దోస్తుగాడు తీసుకొని వచ్చిండు, వాళ్ళ డాడీ పోతరాజు. ఆ కుషాయిగూడకి వెళ్ళి నేను మంత్రాలు వేపించుకున్న వాళ్ళ డాడీ దగ్గర. నీకు గుడ్డులో పెట్టిర్రా, గుడ్డులో అన్నాడు. ఇక నాకు సెట్ అవుతలేదు ఎక్కడ. పాస్టర్ ఇంటికి వచ్చి ఇంత చిన్న ప్రేయర్ ఆయిల్ ఇచ్చి పోయిండు మా అమ్మకి. అన్నం లే అమ్మ, నీ కుమారుడికి స్వస్థపరచబడతాడు నీ కుమారుడు అంటే ఆ పాస్టర్ని వచ్చి తిట్టేటోడిని. ఏమిచ్చి పోతున్నావురా మా అమ్మకి, ఆ ప్రేయర్ ఆయిల్ వేయడం వల్ల నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పేసి పాస్టర్ని తిట్టేటోడిని, పాస్టర్ని తిట్టి ఎలాగొట్టేటోడిని. చనిపోయే స్టేజు. నా భార్యకు ఆనందం లేదు, మా అత్తగారికి ఆనందం లేదు. మా అత్తగారి ఇంటికాడ వెళ్ళి కొట్లాట చేసేటోడిని, వాళ్ళు ఇజ్జత్ ఖరాబ్ చేసేటోడిని వాళ్ళ ఇంటికాడ వెళ్ళి. బెడ్ మీద పడిపోయినా. ఇంకా ఈ బాలాజీ నగర్ దగ్గర కట్ట మైసమ్మ దగ్గరికి వెళ్ళి నేను కోడిని కోసిన, కళ్ళుని కోసిన. ఇక నన్ను స్వస్థపరచు, నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు జాండీస్ వచ్చింది, నన్ను బాగు చేయి అని చెప్పేసి ఎన్నో గుడిలు తిరిగిన నేను, నాకు స్వస్థత రాలే. లాస్ట్కి మరణించే సమయంలో చూడండి, ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడు ఎవరికి ఆరోగ్యం మీద ఆశ ఉండదు. కానీ ఎప్పుడైతే డాక్టర్ రేపు పొద్దుగాల నువ్వు చనిపోతావు అమ్మ అనగానే ఎక్కడ లేని భక్తి వస్తుంది శరీరం మీద. ఆ రోజు నాకు కూడా వచ్చింది. ఇప్పుడు నన్ను ఏ దేవుడు బ్రతికిస్తాడు అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. మా భార్య ప్రెగ్నెంట్ తోటి ఉంది. మానస, నేను చనిపోతే, ఇన్ని రోజులకెళ్ళి నేను బాధ పెట్టినా, నేను చనిపోతే కుమారుడికో కూతురుకో ఏ నుంచి పేరు పెట్టు అని చెప్పి నేను మా భార్యకు చెప్తున్నా. అమ్మ నన్ను క్షమించు, ఇన్ని రోజులకెళ్ళి నేను బాధ పెట్టినా క్షమించు అని చెప్పి మా అమ్మ దగ్గర క్షమాపణ కోరుకున్నా, మా అత్తగారి దగ్గర క్షమాపణ కోరుకున్నా. మీకు తెలుసా, మీ తల్లిని నువ్వు క్షమిస్తే నీ ఆయుష్ పెరుగుతుందని చెప్పేసి నీకు తెలుసా? నీ తల్లిదండ్రులు మనసు పూర్తిగా నిన్ను క్షమిస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. నేను ఎప్పుడైతే నా జీవితంలో మమ్మీ దగ్గర క్షమాపణ అడిగినాను, మా అత్తగారి దగ్గర క్షమాపణ అడిగినాను, నా భార్య దగ్గర క్షమాపణ అడిగిన, మా భార్య ఒకటే మాట అన్నది, నువ్వు ఇంత తిరిగినావు కదా ఆశీష్, నువ్వు ఇంత దేవుణ్ణి బాధ పెట్టినావు కదా, నువ్వు ఈరోజు తిరిగి దేవుని దగ్గరకు వస్తే దేవుడిని ప్రతి పాపాలను కడిగి వేసి మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు ఆశీష్. ఒక్కసారి యేసు ప్రభు దగ్గరకు వస్తావా అని చెప్పి గట్టిగా నన్ను హగ్ చేసుకొని, నా దేవుడు ఎప్పటికైనా మారుస్తాడు నిన్ను. మా స్నేహితులు మమ్మల్ని చూసి ఎక్కిరిస్తున్నారేమో, నా భర్త బాగున్నాడు, నీ భర్త తాగుబోతాడు అని చెప్పి అంటున్నారు ఆశీష్. అయినా పర్వాలే, నా దేవుడు నిన్ను ఏం కానియాడు. నా కడుపులో ఉన్న కుమార్తె మనం అందరము కలిసి దేవుడు నిన్ను మారుస్తాడు. ఇంత విలువ పోయిందేమో, నా దేవుడు నిన్ను మారుస్తాడు. ఒక్కసారి దేవుని దగ్గరకు వస్తావా, ఈ బైబిల్ని తీసుకొని ప్రార్థన చేయంటే నాకు ఆ రోజు అర్థమైపోతుంది. ఇంట్లో ఎన్ని మందులు పోసుకున్నా కూడా, తిన్నా కూడా స్వస్థత వస్తలే. ఎందుకంటే మందు తాగేటోడిని. అప్పుడు ఒక్కసారి ఒక ప్రార్థన చేసుకున్నా, నా శరీరము నా ఆత్మ వేరే అయిపోతుంది, నాకు అర్థమైపోతుంది. నా భార్య నాకు బైబిల్ ఇచ్చినప్పుడు ఆ బైబిల్ నా చెస్ట్ మీద పెట్టుకొని జీసస్ జీసస్ బైబిల్ దేవుడా నన్ను బాగు చేయవా, ప్రార్థన రాదు, నన్ను బాగు చేయవా బైబిల్ దేవుడా, నన్ను బాగు చేస్తే నీ సన్నిధిలో నేను పని చేస్తా, నీ సన్నిధిలో బాత్రూమ్లు కడుగుతా, నీ సన్నిధి విడవకుండా నేను నీ సన్నిధిలో ఉంటాను, నన్ను బాగు చేయవా యేసయ్యా. అప్పుడు నాకు తక్కువ ఒకటి మైండ్లో గుర్తుకొచ్చింది. చర్చలో ఏమైనా స్వస్థత జరిగినప్పుడు ఈమె కానుక తీసుకొని వచ్చి సేవకుడికి ఇస్తుంది, అయ్యగారు మా కుటుంబంలో స్వస్థత జరిగింది, దేవునికి కానుక ఇస్తున్నామని. నాకు అది గుర్తుకొచ్చింది. ఆహా, దేవునికి పైసలు ఇస్తే స్వస్థపరుస్తాడేమో అని చెప్పేసి ప్రార్థనలు అది కూడా కలిపిన. నా 220 అమ్మేసి ఇన్ని పైసలు తెచ్చిస్తా యేసయ్యా నన్ను బాగు చేయవా అని చెప్పేసి ప్రార్థనలో ఆ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా కలిపేసిన. కానీ మన దేవుడు అసొంటోడు కాదు కదా, పైసలు తీసుకొని డబ్బులు తీసుకొని స్వస్థత చేసి దేవుడు కాదు కదా. దేవుడు ఫ్రీగా
స్వస్థపరుస్తాం. ఆ రోజు నా జీవితంలో బైబిల్ దేవుడా, యేసయ్య, జీసస్ జీసస్ నన్ను బాగు చేయవా, నన్ను బాగు చేస్తే నీ సేవ చేస్తా, నన్ను బాగు చేయ ప్రభువా, మారాలని ఉంది, ఆశ ఉంది ప్రభువా. నా కళ్ళన్నీ ఎల్లో కలరు, టాయిలెట్ వస్తే ఎల్లో, కళ్ళన్నీ ఒక రౌతుల్లాగా ఏడిపించేటోన్నే కానీ ఏడిచేటోన్ని కాదు. దేవుని సన్నిధిలో నేను కూర్చుంటే నా డ్రెస్ అంతా పచ్చిగా అయిపోయింది. దేవుని సన్నిధిలో నేను పాపాలు ఒప్పుకుంటూనే ఉన్నా. దేవుని సన్నిధి నా రూమ్లోకి దిగి వచ్చింది. దేవుడు నన్ను స్వస్థపరిచింది. ఆ రోజు అన్న నేను మా భార్యకి, మానస నాకు ఆకలి అవుతుంది. అప్పుడు వరకు ఒక చిన్న ఇడ్లీ తినాలన్నా కూడా ఆకలి కాలే. దురాత్మ శక్తులతో పీడించబడి ఉన్నా. రాత్రంతా నిద్ర పట్టేది కాదు. రాత్రంతా దురాత్మ శక్తులు నన్ను వెంబడించేది. ఎందుకంటే నేను తిరిగే స్థలాలన్నీ కళ్ళు కంపౌండ్లు, వైన్స్లు, అసలు ప్లేస్లలో నేను తిరిగేటోని. మరణ దూత నన్ను వెంబడిస్తుండే. చనిపోతున్నా అనిపించేది. కానీ ఎప్పుడైతే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినానో, ఎప్పుడైతే దేవుని సన్నిధి నన్ను ముట్టిందో, రాత్రంతా భయం నుండి విడిపించబడ్డా. ఆకలి అయింది నాకు. నా టాయిలెట్ అంతా ఎల్లో కలర్ వచ్చే టాయిలెట్ అంతా వైట్ టాయిలెట్ వస్తుంది. కళ్ళన్నీ వైట్ అయిపోయినాయి. స్వస్థతలు నమ్మేటోని కాదు. కానీ ఎప్పుడైతే నా జీవితంలో స్వస్థత చూసినానో, ఆ రోజు నుంచి నమ్మడం నేను మొదలుపెట్టా. ఒక్కడి చెప్పగలుగుతా అండి, ఒక నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటాడో వినడో నాకు తెలియదు. కానీ ఒక పాపి ప్రార్థన విన్నప్పుడు అయితే ఆయన సన్నిధి దిగి వస్తుంది. తెలుసా? నీకు ఒక కుమారుడు ఉన్నాడండి, 2 కుమారులు ఉన్నారు నీకు. ఒకడు దొంగ అయ్యిండు, ఒకడు పోలీస్ అయ్యిండు. నీకు ఎవరి మీద ప్రేమ ఉంటుందమ్మా? దొంగని మీద ప్రేమ ఉంటుంది, పోలీసు వాడి మీద నీకు ప్రేమ ఉండదు. ఎందుకు తెలుసా? పోలీసు వాడు మంచిగా సెట్ అయిపోయినాడు, వీడు నా దొంగ కుమారుడు ఎప్పుడు మాడతాడు అని చెప్పేసి ఒక తల్లి వాని మీదనే కళ్ళు పెట్టుకుని ఉంటుందండి. అదేవిధంగా యేసు ప్రభు కూడా అంతే. నీతిమంతులనేమో కానీ పాపుల మీద ఆయన కళ్ళు ఉంటాయి. పాపులు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆయన సన్నిధి దిగి వస్తుంది, ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. చాలామంది అనుకుంటారు యేసు ప్రభు అంటే ఏదో కులాలని మతాలని మార్చే దేవుడు అనుకుంటారు. కాదు, యేసు ప్రభు జీవితాలను మార్చే దేవుడు. ఆయన కులాలని మతాలను మార్చే దేవుడు కాదు, జీవితాలను మార్చే దేవుడు ఆయనే. ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు, అన్నా ఇప్పుడు మా జీవితం మార్చబడాలన్నా మేము సిగరెట్ బంద్ చేయాలనుకుంటున్నాం, మందు బంద్ చేయాలనుకుంటున్నాం, వ్యభిచారం బంద్ చేయాలనుకుంటున్నాము, మేము అవన్నీ జయించలేకపోతున్నాం అన్నా. ఇప్పుడు ఇవన్నీ మేము పాపాలన్నీ విడిచిపెట్టి మంచిగా మారాలనుకుంటున్నామన్నా. నేను ఏం చేయాలన్నా? నీ జీవితంలో దేవుడు నిన్ను విడిపించిండు కదా, నన్ను దేవుడు విడిపిస్తాడా అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నట్టున్నావు. ఈరోజు దేవుడు ఒక మాట అంటున్నాడు, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని విడుదలని ఇవ్వబోతున్నా అంటున్నాడు దేవుడు. ఏ భారము మోస్తున్నావు? వ్యభిచారము మానలేకపోతున్నావా? మందు మానలేకపోతున్నావా? సిగరెట్ మానలేకపోతున్నావా? గుట్కలు మానలేకపోతున్నావా? మోహము చూపు మానలేకపోతున్నావా? వ్యభిచారము మానలేకపోతున్నావా? అబద్ధము మానలేకపోతున్నావా? ఆ భారం అంతా, అది ఒక భారమే కదా పాపం అనేది. ఆ భారం అంతా తీసుకొని వచ్చి నువ్వు నిధిలో వేసినట్లయితే ఈరోజు దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు, దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. కాగా నేడే రక్షణ దినం. పాపాలు చేసుకుంటూ పోతూనే ఉన్నావు. ఆదివారం క్రైస్తవునివి నువ్వు, మందిరంలో బాగానే ఉన్నా అనుకుంటావు నువ్వు, కానీ రోడ్డు మీదకి పోగానే పాపము చేస్తావు. అన్నా ఎవరు చూస్తలే అన్న, నన్ను అడవిలో పడిపోయి పాపం చేసి వస్తానా, అడవిలో పడిపోయి నన్ను వ్యభిచారం చేసి వస్తానా, నేను సిగరెట్ తాగేసి వస్తాను, నేను మందు తాగేసి వస్తా, నన్ను ఎవరు చూస్తలే అన్నా, నేను గొల్లాలు పెట్టుకొని ఇంట్లో కూర్చొని గలీజైన సినిమాలు చూస్తా అన్నా, నేను కొండ మీద పాపం చేస్తా అన్నా, కొండ కిందికి వెళ్ళి పాపము చేస్తా అన్నా, నన్ను ఎవరు చూస్తలేరు అన్నా అని చెప్పి నువ్వు అనుకుంటుండొచ్చు. యెహోవా కన్నులు ప్రతి స్థలముల మీద ఉన్నాయి. అది చెడు వారులేంది మంచి వారులేంది అవి చూచుచున్నాయంట. ఈరోజు ఎవరు నన్ను చూస్తలేరు అనుకోకు సహోదరుడా, యెహోవా కన్నులు ప్రతి స్థలంలో మీద ఉన్నాయి. జాగ్రత్త. ఈరోజు నువ్వు చేసే ప్రతి పాపానికి ఒక రోజు లెక్క అప్పచెప్పవలసిందే.
నీ పక్కనుండే నువ్వు చేసే ప్రతి పాపాలను దేవదూతలు రాసుకుంటున్న ఒక గ్రంథంలో నువ్వు మరణించిన తర్వాత జడ్జిమెంట్ దగ్గరికి వెళ్ళినాక ఆ గ్రంథాలన్నీ తెరవబడతాయి. అలా నేను పాపము చేయలేదంటే దేవుడు నమ్మడు. నువ్వు చేసిన ప్రతి పాపాలు స్క్రీన్ మీద వేసి చూపిస్తాడు దేవుడు. కాగా ఈరోజు నీ ప్రతి పాపాలు విడిచిపెట్టి దేవుని వైపుకు తిరిగినట్లయితే దేవుని ప్రతి పాపాలను కడిగి వేసి మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నట్టు. కాగా క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. జాగ్రత్త, నీ బలము ద్వారంగా నీ శక్తి ద్వారంగా నువ్వు జీవిస్తావు ఈ లోకంలో. నువ్వు తినే ఏమంటారు జాగి రావానా ఏమో తింటారుగా, రాగి జావా, రాగి రొట్టెలు, ఎక్సర్సైజు, జిమ్ము, నా కొడుకు డాక్టరు, అందుకొని నేను బ్రతుకున్నా అని నువ్వు అనుకుంటున్నావా? నీకంత సినిమా లేదు. నువ్వు చేసిన ప్రతి పాపానికి ఎప్పుడో మరణించి పాతాళంకి వెళ్ళిపోయేటోనివి. ఇన్ని పాపాలు చేస్తున్నావు అయినా నాకేమైతే లేదు అన్నా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఇన్ని పాపాలు చేసినా కూడా దేవుడు ఆ ప్రధాన యాజకుడు తండ్రి దగ్గర నుండి విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టే ఈరోజు వరకు నువ్వు సజీవ లెక్కల్లో ఉన్నావు. ఈ పాపంలో మరణిస్తే 7వ కుమారుడు పాతాళంకి వెళ్ళిపోతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆ అగ్నిని నా కుమారుడు తట్టుకోలేడు అని చెప్పి నీ కోసము తండ్రి దగ్గర నుండి విజ్ఞాపన చేస్తున్నాడు అంట అండి మన ప్రధాన యాజకుడు. అసొంటి దేవుణ్ణి ఎట్లా మోసం చేయాలనిపిస్తుందండి. నీ దగ్గరికి వెళ్ళి దేవుడు ఆస్తిని కోట్లు అడుగుతలే, నీ జీవితాన్ని బాగు చేసుకో అంటున్నాడు. నేను సిగరెట్ తాగి అమ్మ మీద ఊదితే ఎట్లుంటుంది ఉఫ్ అని, మందు తాగి నీ పాప మీద ఊదన్నా ఎట్లుంటుంది? మందు తాగి ఆ పాప మీద ఊదుతావా? గలీజైన సినిమాలు నీ కూతురు ముంగడవై చూస్తావా? గలీజైన సినిమాలు మాట్లాడుకుంటుంటే ఎంత గలీజ్గా అనిపిస్తుంది మాటలు. అసొంటిది లోపల పరిశుద్ధాత్మని పెట్టుకొని గలీజైన సినిమాలు చూపిస్తావా? లోపల పరిశుద్ధాత్మని పెట్టుకొని సిగరెట్ పోస్తావా? లోపల పరిశుద్ధాత్మని పెట్టుకొని మందు ఓపిస్తావా? ఉంటాడా పరిశుద్ధాత్ముడు? తండ్రి వీడు లేని నాకు పాపాలు చేపిస్తున్నాడు తండ్రి. బలవంతమైన రేపు చేస్తున్నట్టే ఇంకా నువ్వు లోపల పరిశుద్ధాత్మని పెట్టుకొని, పరిశుద్ధాత్మనికి అన్ని ఇష్టం ఉండయి, ఆయన నువ్వు తీసుకుపోయి బలవంతంగా పాపాలు చేపిస్తున్నావు. ఆయన నువ్వు ఈరోజు బ్రతుకున్నావంటే ఆయన క్షమిస్తున్నాడు కాబట్టి బ్రతుకున్నావు. ఆయన ప్రేమని చులకన చేయకు. నీ జీవితాన్ని మార్చుకొని దేవుని దగ్గర ఆయన క్షమించే దేవుడు. నీ జీవితాన్ని యేసు ప్రభుకు అప్పచెప్పలేవనుకో హైవే రోడ్డు మీద ఉన్నట్టే. ఏ లారీ ఓడన గుద్దేస్తాడు, ఏ బైక్ ఓడన గుద్దేస్తాడు, లాస్ట్కి చచ్చిపోయింది కాకుండా పాతాళంకి వెళ్ళిపోతావు. నీ జీవితాన్ని యేసు ప్రభుకు అప్పచెప్పలేవనుకో. ఒకవేళ నీ జీవితాన్ని యేసు ప్రభుకు అప్పచెప్పినావు అనుకో ఒక గృహంలో ఉన్నట్టే. ఏ లారీ ఓడొచ్చి గుద్దాడు, ఏ బైక్ ఓడొచ్చి గుద్దాడు, ఏ వర్షం పడదు, ఏ గాలి తలగదు, ఏ దుమ్ము మీద పడదు. ఒకవేళ చనిపోతే నీ ఆత్మకి రక్షణ ఉంటుంది, పరలోక రాజ్యానికి వెళ్తావు. కాగా నీ జీవితాన్ని యేసు ప్రభుకు అప్పచెప్పు, భద్రంగా కాపాడుతాడు. పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు ఆయనే. ఎందుకు నా జీవితంలో సంతోషం లేదు, ఎందుకు నా జీవితంలో సమాధానం లేదని చెప్పేసి నువ్వు రాత్రి పొద్దుగాల కష్టపడుతూనే ఉంటావు. అయినా నీ జీవితంలో నువ్వు సంపాదించుకున్న డబ్బు లేదు, శాంతి సమాధానం లేదు నీ జీవితంలో. ఎందుకు? ఒక చిన్న కుక్క పిల్లని వేసుకొని తిరుగుతావమ్మా. ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, దాన్ని పట్టుకున్నావు, దాని తల్లి నిన్ను ఫాలో అవుతుందా? ఫాలో కదా, ఫాలో అవుతుంది. ఎప్పుడైతే చిన్న కుక్క పిల్లని నువ్వు వదిలేస్తావో దాని తల్లి కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ కుక్క పిల్లని అట్లనే పట్టుకొని వెళ్ళినావు అనుకో, ఆ కుక్క పిల్ల దాని తల్లి వచ్చి కొరికేస్తుంది, పాయిజన్ వస్తుంది, మరణించేంత వరకు కూడా తీసుకెళ్ళిపోతుంది అది. కానీ ఎప్పుడైతే కుక్క పిల్లను నువ్వు విడిచిపెడతావో దాని తల్లి కూడా నేను విడిచి వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ పాపం అనే దాన్ని నువ్వు విడిచిపెట్టినావు అనుకో, ఈ సాతాన్ గాడు కూడా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు నీ జీవితంలో ఒక గురి అనేది ఉంటుంది, నీ మైండ్ సెట్ అనేది మంచిగా పనిచేస్తుంది. ఆ రోజు ఒక్క బైబిల్ని చింపినందుకు ఆది కాండం నుంచి రెవల్యూషన్ వరకు ప్రతి పేపర్ లేచి కాళ్ళ కింద వేసి నేను తొక్కినా. ఆ రోజు ఒక్క పేపర్ని చింపినందుకు ఈరోజు ఒక 30,000 బైబిల్ని నేను పనిచేసిన అండి. ఎక్కడ? సికింద్రాబాద్, హోల్ సిటీ, ధూల్పేట్, పంజాగుట్ట, మల్కాజ్గిరి తిరిగా ఇంకా ఒక్క బైబిల్ని చింపినందుకు 30,000 బైబిల్ని నేను పనిచేసిన. ఫ్రీ బైబిల్ అండి, ఫ్రీ బైబిల్. కులాన్ని మతాన్ని మార్చే పుస్తకం కాదండి.
జీవితాలను మార్చే పుస్తకం. మా జీవితాన్ని మార్చిన దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు అని చెప్పేసి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణాలలో తిరిగిన మేము బైబిల్లో పంచుతున్నాం. ఇది కులాన్ని మతాన్ని మార్చే పుస్తకం కాదు, జీవితాన్ని మార్చే పుస్తకం ఇది. చాలామందికి జ్ఞానము బుద్ధి లేక ఈ బైబిల్లో గలీజైన మాటలు ఉన్నాయిరా, ఇది బూతు పుస్తకం రా అని చెప్పేసి చాలామంది అంటారు. ఒక సినిమా అనేది ఇంటర్వెల్ వరకు చూసి జడ్జి చేస్తాం అమ్మ, పూర్తిగా చేయాల. సినిమా అనేది మొత్తం క్లైమాక్స్ వరకు చూసి జడ్జి చేయాల. ఆ ఫిలిం హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా. అదేవిధంగా బైబిల్ అనేది కూడా అక్కడక్కడ చదివి జడ్జి చేయకండి. ఆది కాండం నుంచి రెవల్యూషన్ వరకు చదివి చూడండి, దీంట్లో జీవం ఉంది. అంధకారమైన లోకంలో ఉన్న వ్యక్తులని వెలుగులకు తెచ్చే పుస్తకం ఇది. ఈ బైబిల్ని నమ్మిన తర్వాత, యేసు ప్రభుని నమ్మిన తర్వాత నా జీవితం ఏమైంది? నా కులం మార్చబడ్డదా, నా మతం మార్చబడ్డదా? నా జీవితం మార్చబడ్డది. ఈ బైబిల్ని నమ్ముకున్న దాని తర్వాత నా తల్లి ఆనందంగా ఉంది, నా భార్య ఆనందంగా ఉంది. ఎక్కడైతే నేను సాక్ష్యం కోల్పోయినానో అదే మందిరంలో నేను నుంచొని సాక్ష్యం చెప్తా. ఏ ప్రజల మధ్యలో అయితే వీడు తాగిపోతాడు అని చెప్పేసి అన్నారో, ఇప్పుడు అదే ఆంటీ వాళ్ళు వచ్చేసి అబ్బా ఆశీష్ ఎంత మంచోడు అయిపోయినరా అంటున్నారు. అప్పుడు వాడు నాతో వచ్చి మాట్లాడితే వాళ్ళ కొడుకు ఆయనతో తిరగకరా నిన్ను పోలీసు వాళ్ళు పట్టుకు వెళ్ళిపోతారని చెప్పేసి అన్న ఆంటీ ఇప్పుడు వచ్చి ఏమంటుంది తెలుసా? నా కొడుకుని చర్చికి తీసుకెళ్ళి ఆశీష్ అంటుంది. మతం అదేమన్నా మారుతుందేమో అంటే, ఏదైనా మారనిరా నాయన, వాళ్ళు చుక్కలు చూపిస్తున్నారు మాకు ఇంట్లో అంటున్నారు. ఎంతమంది అయితే నా భార్యని ఎక్కిరిచ్చిరో, ఇప్పుడు నా భార్య గల్లు ఎగిరేసుకొని తిరుగుతుంది చర్చలా, నా భర్త మారిపోయిందని. మా మమ్మీకి ఎక్కడైతే మా అమ్మ తల దించుకొని తిరిగిందో 7 సంవత్సరాలు ఏడుచుకుంటా, ఇప్పుడు అదే కాలనీలో గల్ల ఎగిరేసుకొని మా మమ్మీ తిరుగుతుంది. ఏ చుట్టాలైతే వీడు మా తమ్ముడు కాదు, ఏ చుట్టాలైతే వీడు మా అన్న కాదు అని చెప్పేసి అన్నారో, ఇప్పుడు మా వాళ్ళు అందరి దగ్గర ఏం చెప్పుకుంటారు తెలుసా? ఆ సిలువ పట్టుకొని బైబిల్లో వంచుతాడు వీడు మా అల్లుడు, మా తమ్ముడు. అప్పుడు తాగుబోతాడు వాడు, వానికి మాకు ఏ సంబంధము లేదు అని చెప్పేసి అన్నవాళ్ళు ఇప్పుడు మా భార్య వాళ్ళ దోస్తులు ఏమన్నారు అప్పుడులా? మా భర్త జెన్ప్యాక్, గూగుల్ దాంట్లో దీంట్లో జాబ్ చేస్తారు, మీ భర్త ఏంది తాగిపోతాడు అని చెప్పేసి అన్న వాళ్ళే ఇప్పుడు ఏం ఫోన్ చేసి చెప్తున్నారు తెలుసా? మా భార్యకి ఆశీష్ అన్నకు ప్రేయర్ చేయమని చెప్పరాదు, ఏలో వేరే వాళ్ళంట, సిగరెట్ మందుకి బానిస అయిపోయిందంట. ఎక్కడైతే సాక్ష్యము కోల్పోయినానో అక్కడ 200 సాక్ష్యం నాకు దేవుడు తిరిగి ఇచ్చినాడు. ఒక్క జత డ్రెస్ లేని నా భార్యకి 3 జతల డ్రెస్ ఇప్పుడు క్రిస్మస్కి ఇప్పుడు ఇప్పియాలా. ప్రతి క్రిస్మస్కి నా భార్యని రాణిలాగా చూసుకుంటా, నేను ఎవరిని పట్టించుకొని నేను ఇప్పుడు ఎమ్మెల్యే రాని, ఎంపీ రాని, చుట్టాలు రాని, ఆడు రాని, వీడు రాని, ఎవరిని పట్టించుకొని నా భార్య చెప్పిందే ఫైనల్, మా అమ్మ చెప్పిందే ఫైనల్. నేను తాగుబోతాడుగా నా అంధకారమైన జీవితంలో తిరిగినప్పుడు నన్ను ఎవ్వరూ మంచోడు అనలేదండి. నా తల్లి నన్ను ప్రేమించింది, నా భార్య నన్ను ప్రేమించింది. మా అమ్మకి 3 చీరలు, మా భార్యకి 3 చీరలు, మా అత్తకి 3 చీరలు. మా అత్తయ్య ప్రతి క్రిస్మస్కి వెళ్ళి కాళ్ళు మొక్తా, క్షమించత్త ఇన్ని రోజులు నేను బాధ పెట్టిన. మా అమ్మ దగ్గర క్షమాపణ. నా భార్యనైతే ఒక రాణిలాగానే ఇప్పుడు ఆమె చెప్పిందే. బయట వెళ్తే నేను 200 మందికి చెప్పేసి వస్తా, ఇంటికి వస్తే ఆమె మాట వింటే. ఎందుకు తెలుసా? ఆమెను చూసినప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది, కొట్టినది అవన్నీ గుర్తుకొస్తాయి. ఇప్పుడు బ్రతికినన్ని రోజులన్న నా భార్యని రాణిలాగా చూసుకోవాలని చెప్పేసి. చూడండి ఇప్పుడు యేసుప్రభు ఏం చేసిండండి? జీవితాన్ని మార్చిండు. యేసుప్రభు జీవితాన్ని మార్చే దేవుడు. మా తల్లిదండ్రులు ఆ దేవుని నమ్ముకున్నాం, మేము అదే దేవుని నమ్ముకుంటాం కాదు. ఒకసారి దేవుని దగ్గరికి రావాలి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. పుట్టినము పెరిగినాము బిల్డింగ్లు ఇల్లులు ఆస్తులు కట్టుకున్నాం కాదు, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఈ లోకంలో మన దేహం పరిశుద్ధాత్మని ఆలయమే ఉన్నది. జాగ్రత్త. ఆరోగ్యము బాగున్నప్పుడే దేవుని యొద్దకి రా, ఆరోగ్యము కోల్పోయినాక కాదు. గాంధీ హాస్పిటల్లో, క్యాన్సర్ హాస్పిటల్లో వెళ్ళి మేము సువార్త ప్రకటిస్తుంటే ముక్కులలో పైపులు పెట్టేసినారండి,
10 పైపులు కింద మీద ఇక్కడ పైపులు పెట్టి బ్లడ్ లెక్కిస్తున్నారు. ఇప్పుడు దేవుణ్ణి బ్రతికిస్తే ఏం చేస్తావని అడిగితే దేవుని సాక్షిగా నుంచుంటామని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. ఆరోగ్యం బాగున్నప్పుడు దేవుణ్ణి పట్టించుకోలే, ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్లో పడి ఉన్నారు. ఇప్పుడు దేవుడు బ్రతికిస్తే ఏం చేస్తావంటే దేవుని సాక్షిగానా? కాదండి. సజీవ లెక్కలో ఉన్నప్పుడే, బలము ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని సువార్త ప్రకటించండి. ఆయన ఆత్మ నీ లోపట ఉంది. ఈ ఆత్మ నీది కాదు, శరీరము నీది కాదు, ఈ అందము నీది కాదు, నీది ఏది కాదు. ఇక్కడ ఆయన సాక్షిగా నుంచోండి. మరి ఎక్కువ కీడు నీ మీదకి రావద్దంటే ఈరోజు పాపం అంటున్నాడు దేవుడు. ఈ వాక్యము నీ దగ్గరకు వస్తుందంటే ఈరోజు నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని దేవుని వైపుకు తిరగాలి. పాపము చేసుకుంటూ పోయినావా మరణము నీకు తప్పదు. జాగ్రత్త. ఎంతోమంది హాస్పిటళ్ళల్లో మా మమ్మీని బ్రతికించండి డాక్టర్, మా డాడీని బ్రతికించండి డాక్టర్, మా దగ్గర పెద్ద కారు ఉంది. ఒక చిన్న బాబు చెప్తున్నాడు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, అన్న మా డాడీని దేవుడు బ్రతికిస్తాడు, మా మమ్మీని మా డాడీని, మా దగ్గర కారు ఉందన్న పెద్ద ఇచ్చేస్తాం డాక్టర్కి. తిండి లేదు, తిప్పలు లేదు. ఆ రోడ్ల మీద ఒకప్పుడు మంచిగా బ్రతికిన వాళ్ళు రోడ్ల మీద పిల్లలు కూస్తున్నారు, ఏడుస్తున్నారు వాళ్ళ మమ్మీ డాడీ కోసం. జాగ్రత్త. దేవుని వద్దకి రండి. సజీవ లెక్కలు ఉన్నామంటే ఆయన కృపను బట్టి మనం ఉన్నాం. ఈరోజు ఆస్తి లేదు, డబ్బు లేదని ఏడుస్తున్నావు. కొంతమందికి నీలా కూర్చోడానికి ఆరోగ్యం లేదు తెలుసా? డబ్బు లేదు, ఆస్తి లేదని ఏడుస్తున్నావు. నీలాగా ఆరోగ్యం లేదు ఎంతోమందికి. దేవుడు ఈరోజు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. ఈరోజు దేవుని వద్దకి రా. దేవుణ్ణి ప్రతి పాపాలను కడిగి వేసి మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకో. ఈ క్రిస్మస్కి మీ మమ్మీకి వచ్చి కారో బిల్డింగో ఇప్పియకు. ఈ క్రిస్మస్కి నీ జీవితాన్ని మార్చుకొని నీ మమ్మీకి గిఫ్ట్, నీ భార్యకి గిఫ్ట్, మీ అత్తకి గిఫ్ట్. నీ మమ్మీని చూసినట్టు మీ అత్తను చూడాలా, నువ్వు మీ అత్తని చూసినట్టు మీ మమ్మీని చూడాలా. మన జీవితాలు ఆవిరి లాంటి పగలు కోపం పెట్టుకొని ఏడికి పోలేం. అత్తతోడు కలిచుడు, అల్లుడువా మీ అత్తను ప్రేమించు. ఈ లోకంలో ఏది వెళ్ళలేమండి. మన జీవితాలు ఆవిరి లాంటి. బ్రతికినన్ని రోజులు అందరిని ప్రేమించండి. ఏ దోసిగాడు రాడు, ఎవరు నేను ప్రేమించాడు. నేను అప్పుల పాలైపోతే నా తల్లి వచ్చింది, నా తల్లి అప్పులు కట్టింది తీసుకొని వచ్చింది. నీ మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత నీ జీవితం మార్చుకునే కంటే అప్పుడు వేస్ట్. నీ మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత నీ జీవితాన్ని మార్చుకొని రెవరెండు, డాక్టరు, బిషపు నువ్వు అయినా కూడా వ్యర్థమే నాయనా. అప్పుడు నువ్వు ఏ డాక్టర్గా, ఏ పోలీస్గా, ఏ సేవకునిగా అప్పుడు వ్యర్థమే. నీ తల్లిదండ్రులు సజీవ లెక్కలో ఉన్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకొని వాళ్ళకు ఒక గిఫ్ట్ లాగి, వాళ్ళు చనిపోయినా కూడా ఒక ఆనందం ఉంటుంది వాళ్ళకి. నా కుమారుడు మారిపోయిందని. ఒక తల్లి నీ దగ్గరికి వెళ్ళి ఏం కోరదు, నీ జీవితం మార్చబడాలని. నీ భార్య కూడా నీ దగ్గరికి వెళ్ళి ఏం కోరదు, నా భర్త అందరిలాగా మంచిగా ఉంటే చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, నీకు స్తోత్రము, సర్వోన్నతుడా నీకు స్తోత్రము, సర్వాధికారి నీకు స్తోత్రము ప్రభా. అవును యేసయ్యా, గొప్పవాడవి, నీకంటే గొప్ప ప్రభా ఎవరు లేరు ప్రభా. నువ్వు నిజమైన దేవుడవి, భూమి ఆకాశంలో సూచించిన దేవుడవి. అవును ప్రభా, తెలిసి తెలియక ఎన్ని రోజులకి మేము పాపాలు చేసి ఈ లోకంలో మేము తిరిగి ఉన్నాము ప్రభా. అవును యేసయ్యా, ఈరోజు నీ దగ్గరికి రావాలనుకుంటున్నాము. ఒక తప్పిపోయిన కుమారుడు లోకంలో తిరిగి ఎన్నో దెబ్బలు తలిగి తిరిగి తండ్రి, ఆ తప్పిపోయిన కుమారుడిని వాళ్ళ తండ్రి ఏమనలేదండి. ముద్దు పెట్టుకొని ఉంగరం తొడిగించి యాటని కోసి పెద్ద విందు చేసినాడంట. ఈరోజు తప్పిపోయిన కుమారుడిగా దేవుణ్ణి విడిచి లోకంలో నువ్వు తిరిగినావేమో. కానీ ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్లయితే దేవుని నువ్వు కొట్టాడు, తిట్టాడు, ఒక్క మాట కూడా అన్నాడు. కానీ నీ ప్రతి పాపాలను కడిగి వేసి నేను హగ్ చేసుకొని నిన్ను ముద్దు పెట్టబోతున్నాడు దేవుడు. ఈరోజు దేవుని దగ్గరికి రానికే సిద్ధంగా ఉన్నావా? ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించరు. నీ సొంత వారు నిన్ను విడిచిపెడతారు, కానీ ప్రేమించేవారు ఎవరు ఉండరు ఈ లోకంలో. అందరు ఉన్నా, ఎవరున్నా, ఎవరు లేకపోయినా, అందరు నిన్ను తృణీకరించిన ఆ యేసు ప్రభు నిన్ను తృణీకరించలేదండి. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు నీకు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా
పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను అద్దుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను అద్దుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నువ్వు ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నీవు నన్ను విడవలేదయ్యా. ఎంత మంచి, అవును యేసయ్యా. మాకున్న వారు మమ్మల్ని విడిచిపెట్టిపోయిన ప్రభువా, నీవు మమ్మల్ని విడివలేదయ్యా. అయ్యా, నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు స్తోత్రం అయ్యా. ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు అందరూ నిన్ను ప్రేమిస్తారండి. ఆస్తి లేనప్పుడు, ఆరోగ్యం లేనప్పుడు ఎవరు నిన్ను ప్రేమించరు. ఈరోజు నీ దగ్గర ఏమి ఉన్నా ఏది లేకపోయినా ఆ యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడండి. ఈరోజు యేసు ప్రభు దగ్గరికి రానికే సిద్ధంగా ఉన్నావా? ఆయన కార్యాలు కూడా నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లియు నీవే, నా తండ్రియు నీవే, తోడు నీవే, నా నీడ నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రభా, తల్లివి నీవే, మా తండ్రివి నీవే ప్రభా. అవును, ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో. దేవుని సన్నిధిలో నువ్వు కార్చిన ప్రతి కన్నీటు దేవుడు చూస్తున్నాడండి. నా పరిస్థితిని దేవుడు చూస్తలేడని నువ్వు అనుకోకు. హాగరు కూడా అరణ్యంలో ఏడ్చిందంట. నా పరిస్థితి చూసేవారు ఎవరు లేరు దేవా అని చెప్పి అరణ్యంలో ఏడ్చినప్పుడు అరణ్యంలో దేవుడు హాగర్ని చూసినాడండి. అదే విధంగా ఈరోజు నువ్వు గొల్లము పెట్టుకొని నీ ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నావేమో. నీ అరణ్యమైన పరిస్థితిలో నా పరిస్థితి ఎవరు, నా బాధ ఎవరు అర్థం చేసుకోలేరు అని చెప్పి నువ్వు ఈరోజు ఏడుస్తున్నావేమో. అరణ్యంలో ఉన్న హాగర్ని చూసిన దేవుడు ఈరోజు నీ పరిస్థితిని చూస్తున్నాడు. విశ్వాసము కలిగి ఉండు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో. నువ్వు కోల్పోయినదంతా అది ఆరోగ్యము కావచ్చు, అది సంతోషము కావచ్చు, అది డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, రెండంతలుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇచ్చి నీ సాక్ష్యము, ఇచ్చి నీ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. మనం ఏది టెన్షన్ పడవద్దు, ఏది బాధ పడవద్దు. ఎందుకు తెలుసా? ఒక కారు కొన్న ఓనరు డైలీ పోయి కార్ని తుడవడా? ఒక బైక్ ఉన్న ఓనరు డైలీ బైక్ని కడగాడా? ఎందుకు? ఆ బైక్ ఓనర్ కాబట్టి డైలీ బైక్ని కడుక్కుంటాడు. ఆ కారు ఉన్న ఓనర్ కాబట్టి డైలీ పోయి ఆ కార్ని చూస్తాడు. అదేవిధంగా మనను సృజించిన దేవుడు మన యేసు ప్రభు డైలీ మన పరిస్థితిని చూస్తున్నాడు. డైలీ నీ దగ్గరకు వస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. బాధపడకు. కష్టం వచ్చినా, దిగులు వచ్చినా, ఏమొచ్చినా ప్రభా నీకే స్తోత్రం అని అంతే. దేవుణ్ణి దూషించకు,
దేవుణ్ణి క్వశ్చన్లు వేయడం స్టార్ట్ చేసినావా, దేవుణ్ణి క్వశ్చన్ వేసిన అనుకో, మళ్ళీ సమాధానం కూడా నోట్లోకి వెళ్ళి రాదు. తల్లి గర్భంలో రూపించబడక ముందుకు నువ్వు ఏడున్నవరా అంటే ఏం చెప్తావు? కాబట్టి దేవుణ్ణి స్తుతించండి అంతే. మన పాత్ర అంతే, మన పాత్ర స్తుతించడమే. కంపల్సరీ నా జీవితాన్ని మార్చిన దేవుడు. మేము ఎప్పుడు ఇట్లా అనుకోలే. మేము చర్చిలలోకి వస్తుంటే వాసన వస్తుంది, రాకరాబోయే గుట్కా వాసన వస్తుంది అని చెప్పి అనేటోళ్ళు. ఇప్పుడు నా కోసము 300-400 మంది వెయిటింగ్ చేస్తారు, ఎన్నో ఫోన్లు వస్తాయి. కాబట్టి ఇది నా వల్ల కాదు, నేను నమ్ముకున్న నా దేవుని వల్ల. నేను ఎప్పుడైతే నా దేవుడు నా జీవితంలోకి వచ్చిండో నా జీవితం మార్చబడ్డది. ఎంతో మాట్లాడాలనుకున్నా, అసలు అన్న ఇచ్చింది టైం ఒక్కటి దాటిపోయింది. గాడ్ బ్లెస్ యూ అండి. ఇంకోటి ఏంటంటే సర్ది జ్వరం కూడా, లో ఫీవర్, అటు ఇటు తిరుగుతున్నా కదా, విజయవాడ అటు ఇటు బాగా వెళ్ళిన. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టెస్టిమనీ. బ్రదర్ ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. వాటర్ తీసుకోండి. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సాక్ష్యం విన్నారా? ఎవరైనా కదిలించిందా? ఏదైనా గతం గుర్తుకొస్తుందా? నేను ఇప్పుడే పరిచయం చేసుకున్నా. నేను చదివింది 4th, 5th క్లాస్ గవర్నమెంట్ స్కూల్, ఇక్కడ రైల్వే క్వార్టర్స్ దగ్గర. వీళ్ళు పక్కనే, ఏం స్కూల్ బ్రదర్? ఫాబుల్ స్కూల్. అది పక్కనే ఉంటుంది. ఆ గవర్నమెంట్ స్కూల్కి దానికి పక్కనే ఉంటుంది. సో గవర్నమెంట్ స్కూల్ ఏంటంటే ఫ్రీ అనమాట, అన్ని పనులు అలా చేసుకోవచ్చు స్కూల్ అయిపోయిన తర్వాత. సో అంటే బ్రదర్ సాక్ష్యం ఇచ్చారు కదా, తాగడము అన్ని చేయడము ఆ స్కూల్లోనే చేసేదనమాట. నాకు ఇప్పుడు ఇంతకుముందు అక్కడ చెప్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దిస్ అ లివింగ్ టెస్టిమనీ. నేను చూసి బాగా ఆలోచన చేసే, సరే ఒకసారి మన సంఘానికి పిలుద్దామని, ఎవరికి తెలియదు అనుకుంటా, నాకు తెలిసి సడన్గా పిలిచేసినాడు ఆయన. ఓకే, సో రియల్లీ నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మారాని మధురంగా మార్చాడు. మారాని పక్క మధురంగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఏం వాక్యం చెప్పను, ఒకటే ఒక మాట చెప్పినా మీకు 5 కాలే, ఇంకా వదిలే ప్రసక్తే లేదు ఈరోజు. 1 కొరింథీస్ 1 కొరింథీ. నా స్కూల్ ఫ్రెండ్ వాళ్ళు అక్కడి నుంచే ఉండేది, ఆ ఉప్పర్ కూడా సరౌండింగ్ నుంచే ఉండేది. 1 కొరింథీ 1వ అధ్యాయం 4, 5వ వచనం, 4, 5, 6 వచనాలు చదువుదాం. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. హల్లెలూయా. ఈ భూమి మీద ఏం కలిగి ఉండాలంటే మిగతా అన్ని కలిగి ఉండొచ్చు కానీ, ఓకే, ఆస్తులు చరాస్తులు అన్నీ కలిగి ఉండొచ్చు కానీ అవన్నిటికంటే ముఖ్యమైనది, విలువైనది, ఒకవేళ ఈ భూమిని దాటి మనం వెళ్ళిపోయినా, మన ఉనికి లేకపోయినా, మన సాక్ష్యము ఒక 100 సంవత్సరాల్లో మాట్లాడుతుంది. హల్లెలూయా. మీకు అర్థం కాలే అనుకుంటా. నీవు భూమి మీద ఉన్నా లేకున్నా వెళ్ళిపోయినా ఇంకొక 100 సంవత్సరాలైనా సాక్ష్యం విని ప్రజలు ప్రభులోకి వస్తారు. హల్లెలూయా. అందుకే కొరింథీలో పౌలు ఏమంటాడంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున అన్ని విషయాల్లో మీరు ఐశ్వర్యవంతులైతుంది అనట. హల్లెలూయా. ఏమంటాం తెలుసా, ఈ సాక్ష్యం ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ సాక్ష్యం ఇంకా అనేకులని ప్రభులోకి తీసుకొస్తుంది. హల్లెలూయా. అందుకే మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటి తెలుసా, మీకంటూ ఎవ్రీవన్ హ్యాస్ టెస్టిమనీ. నాకు కూడా సాక్ష్యం ఉంది. అవునా, స్కూల్ పోతున్నాను చెప్పి బ్యాగ్ పక్కన పడేసి పోయిన రోజులు కూడా ఉన్నాయి. అవునా, కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత ఆ జీవితం అనేది ప్రభు మార్చేసేసాడు. ఓకే, ఎవ్రీవన్ హ్యాస్ టెస్టిమనీ. ఇక్కడున్న ప్రతి ఒక్కరు
యేసు ప్రభులోకి ఎవరు ఉత్తగానే ప్లీజ్ రండి మా చర్చికి ఎవ్వరు రారు. వస్తే కేక్ కోసం వస్తే వెళ్ళిపోతారు మళ్ళీ అంతే. లేదా ఆ టైంకి ఏదో నన్ను పిలిచాడు కదా అనే ఫీలింగ్తో వస్తారు. కానీ నిజంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చారంటే వాళ్ళ పరిస్థితి ఘోరమైన జీవితం ఉండొచ్చు, ఏదో ఒక ఇబ్బంది ఉండొచ్చు, అవునా, దాన్ని బట్టే ప్రభులోకి వస్తారు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభులో ఏదో ఒక సాక్ష్యం ఉంటుంది, ఏదో నీ జీవితంలో ఏదో ఒక సాక్ష్యం ఉంటుంది, సాక్ష్యం లేకుండా ఉండదు. సో ఈ సాక్ష్యము అనేకులతో పంచుకోవడం వల్లనే ఇంకొకరిని ప్రభువులకు లాక్కొస్తాం. హల్లెలూయా. నిజంగా ఆ బ్రదర్ చెప్పిన సాక్ష్యం అయితే నేను చాలా సంతోషిస్తున్నాను ప్రభువులు. అవునా, నిజమా కాదా? నేనేమంటాను తెలుసా, అన్ని డ్రగ్స్ తీసుకున్నా, అంత ఘోరంగా ఉన్నా చావలేదు అంటే లివింగ్ టెస్ట్ మనీ ఆయన కోసం ఇది. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. ఇంకెంతమంది మార్చేద్దాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫేస్బుక్లో చూసిన నేను ఆ పోలీస్ ఆయనకి కడపత ఇస్తుంటే నాకేం బొట్టు కనిపిస్తలేదా అని అంటే సైడ్ తీసుకుపోయి చెప్పినట్ట, అంత చూపించినట్ట, నా గత జీవితం తెలుసా అని. హల్లెలూయా. అంటే అంటే ఏదో ఇట్లా సైలెంట్గా పట్టుకొని ఇట్లా పోతామంటే ఏం తెలియదులే అనుకుంటారు. అన్నీ చేసే ఇక్కడికి వస్తారు. ఆల్ ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అన్ని కోణాలుగా, అన్ని విషయాలుగా. లేదు. హల్లెలూయా. వావ్. సో క్రీస్తుని కూర్చున్న సాక్ష్యము ఎప్పుడు మర్చిపోద్దంట. నాకు ఇష్టమైంది మాట. నా కొత్తగా రక్షించబడ్డ దినాల్లో ఈ మాట నేను బాగా నా హృదయంలో మాట్లాడలేదు. సాక్ష్యం గొప్పది, సాక్ష్యం గొప్పది, సాక్ష్యం గొప్పది అని. సో చాలా ప్రాంతాల్లోకి నా సాక్ష్యం నేను పంచుకునేది. ఓకే. సో అలాగనే మీరు కూడా మీకంటూ ఒక సాక్ష్యం ఉంటుంది, ఆ సాక్ష్యాన్ని పంచుకోండి. ముఖ్యంగా ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. ఆమేన్. దాన్ని బట్టే ప్రజలు నిన్ను గుర్తిస్తారు, దాన్ని బట్టే ప్రజలు నిన్ను హానర్ చేస్తారు. ఆమేన్. సో ఆశీష్ గారిని, పాత ఆశీష్ని బట్టి నేను మాట్లాడుతున్నా కానీ కొత్త ఆశీష్ని బట్టి ఆశీష్ గారు అన్నాను నేను, అందుకనే. హల్లెలూయా. చెప్పండి, ఆశీష్ గారు అనండి. రైట్. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తునందు నూతన అలా మనం కుటుంబంలో ఉన్నాం. ఓకే, చాలా సంతోషం. నేను నిన్న నైటే వచ్చిన, నాకు కూడా నన్ను చెరువులో తీసుకుపోయి ఒక గంట సేపు నిలబెట్టాను నన్ను ఇక్కడ దాకా, బ్యాప్టిజాలు ఇచ్చి వచ్చిన. సో నాకు కూడా బాగా పట్టేసింది. అది ఖమ్మం దగ్గర డోర్నకల్ బ్యాప్టిజం ఇచ్చాను. మొత్తం ఇక్కడ దాకా నింపేశాను, చెరువులో బాగా నెత్తికి పట్టేసింది. సో నిన్న సాయంత్రమే వచ్చాను. సో చాలా సంతోషం. ఓకే, నేనైతే ఈరోజు నాకు సమయం దొరికింది కూర్చొని మంచి సాక్ష్యం వినడానికి. సో చాలా సంతోషం. ఎవరైనా ఇంకా అలా ఉంటే కనుక ఈ సాక్ష్యం మిమ్మల్ని, మీతో నువ్వు నిద్రపోతున్నా కూడా నీతో మాట్లాడు కాక, ఆశీష్ గారే గుర్తొచ్చును కాక. హల్లెలూయా. యా, మారాలా అంతే, జస్ట్ మారాలా. ప్రభు ఎందుకు నడిపించాడంటే ఎవరితోనో మాట్లాడతాడు అంతే, మార్చేస్తాడు అంతే. సో అలాంటి గొప్ప సాక్ష్యాలు మన జీవితాల్లో ఇంకా చూడాలి, ఇంకా బ్రదర్ని వాడుకోవాలని ఖచ్చితంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, మనకు దానిలోకి వెళ్దాం. ఓకే.